సో, ఈరోజు సారు మనకి అత్యంత ముఖ్యమైన అసలు అందుకోవాల్సిన ఒక జ్ఞానం అన్నమాట. అంటే ధ్యానం దెలుసుకున్నాము. 2 కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఎంతో గొప్పగా అంటే అసలు దాంట్లో ధ్యానం ఒక ప్రాసెస్‌లు ఎలా జరుగుతున్నాయి? ఆ జరిగిన వాటిల్లో ఎలా దాంట్లో విశ్లేషణ పూర్వకంగా జ్ఞానాన్ని అందించడానికి అంటే అసలు కళ్ళు మూసుకుంటే మన లోపల ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే ఇంకా గొప్పగా చాలా క్లారిటీగా ఇంకా ఉన్న స్థితి నుంచి ఇంకా గొప్పగా ఉన్నత స్థితికి ఎదగడానికి ఇంకా ఎంతో గొప్పగా సహాయపడుతుంది. అందుకని ఈరోజు మునిబాబు సార్ ఈరోజు మనతో మన జూమ్ సెషన్‌లో వచ్చారు. తనదైన శైలిలో ఈరోజు అద్భుతంగా జ్ఞానాన్ని అందించడానికి ధ్యానం చేపిస్తారు సార్. సార్ మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానెల్‌కి స్వాగతం, సుస్వాగతం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వ్యవస్థాపకులు బృందానికి మొత్తానికి ఆత్మపూర్వక ధన్యవాదాలు. జగద్గురు పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి, వారి ఇద్దరు పుత్రికలైన దేవతలిద్దరికీ ఆత్మపూర్వక ప్రణామం. గురువు గారికి, గురువు అయిన సదానంద యోగీశ్వర్ గారికి ఆత్మపూర్వక ప్రణామం. గురు పరంపర అయిన విశ్వగురు మండలికి ఆత్మపూర్వక ధన్యవాదాలు. ధ్యాన ధర్మంలో ఆశ్రల్ మాస్టర్స్ మనకి ఎంతగానో సహకరిస్తుంటారు. ఆశ్రల్ మాస్టర్స్ కి ఆత్మపూర్వక ప్రణామాలు. ఈరోజు మనం జగద్గురు పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు మనకి ధ్యానాన్ని అందించి 45 సంవత్సరాలు దాటి దగ్గర 45 సంవత్సరాలు మనం ఆ ధ్యానాన్ని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేస్తాం. ఆ ధ్యానం యొక్క విశిష్టత, ధ్యానంలోని సూక్ష్మాలు, ధ్యానంలో జరిగే గురువు గారు చెప్పిన ప్రతి విషయాన్ని మనం ఎలా దాన్ని అర్థం చేసుకొని మన సాధనలో మనం దాంతో కలిసి ఉండాలి. దానివల్ల మనం జీవితం సాక్షితత్వంగా ఎలా మారుతుంది, ప్రతిదానికి సాక్షిగా ఆత్మ సాక్షాత్కారం అంటారు కదా, ఆ ఆత్మస్థితి నుంచి సాక్షిగా మనం ఎలా ఉండాలి, మన జీవితానికి మనమే, మన మాటలకి మనమే సాక్షి, మన ఆలోచనలకి మనమే సాక్షి, మన కర్మలకు మనమే సాక్షి అన్నదాన్ని మనం ధ్యానం తర్వాత దాని గురించి తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్. ధ్యానంలోకి ప్రవేశించే ముందు స్థిర సుఖ ఆసనం, స్థిరంగా కూర్చుందాం. స్థిరం అనగా నిశ్చలంగా కదలకుండా కూర్చుందాం. మనమై కదలరా. సుఖమనగా హాయిగా కంఫర్ట్ గా కూర్చుందాం. తల, మెడ, భుజాలు, చేతులు, వ్రేళ్ళు, కాళ్ళు, వెన్నుముక, నరాలు, కండరాలు ఫ్రీగా లూజుగా వదిలేద్దాం. శరీరం మొత్తం ఫ్రీగా ఉండాలి. ఎక్కడ బిగించరాదు. మనకు తెలియకనే 2 వేళ్ళు బిగించి పట్టుకుంటాం కూర్చోడంగానే, కాళ్ళు వేళ్ళు కదుపుతూ ఉంటాం. అంటే ఇదంతా మనసు ద్వారా జరుగుతుంది కదా. ఇలాంటివి ఏవి అవసరం లేదు. హాయిగా రిలాక్స్ గా కూర్చుందాం. ఆసనం కింద కూర్చునే అవకాశం కలిగిన వారు మెత్తటి మేట పరుచుకొని
సుఖాసనంలో కానీ, అర్ధాసనంలో కానీ, పద్మాసనంలో కానీ కూర్చుందాం. తల మీద పిరమిడ్ క్యాప్ పెట్టుకుందాం. చేతుల్లో చేతులు కలుపుకుందాం. బ్రేల్లో బ్రేలు కలుపుకొని కూర్చుందాం. కింద కూర్చునే అవకాశం లేని వారు కుర్చీలో, సోఫాలో, బెడ్ పైన కూర్చోవచ్చు. 2 పాదాలు క్రాస్ చేసుకొని కూర్చుందాం. ఇక మనసులో ఎవరు రూపాన్ని, ఏ రూపాన్ని ఉంచుకోరాదు. ఏ దేవతా రూపం అవసరం లేదు. ఎవరి రూపం అవసరం. పిరమిడ్ హ్యాంగ్ చేసి ఉంటే దాని కింద కూర్చొని చేద్దాం. లేదంటే పిరమిడ్లో కూర్చొని చేద్దాం. పిరమిడ్ ఎనర్జీ 3 టైమ్స్ అధికంగా మనకి అందిస్తుంది. 3 అధికం. ఇక హాయిగా ధ్యానంలోకి ప్రవేశిద్దాం. సహజంగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస. సహజమనగా తనకు తానుగా ఏమాత్రం మన ప్రమేయం లేకుండా తనకు తానుగా జరిగే శ్వాస మీద ధ్యాస భ్రూమధ్యంలో పెట్టారు. భ్రూమధ్యం అనగా 2 కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకునే స్థానంలో కొంచెం లోపల. సహజంగా, సరళంగా, తనకు తానుగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస భ్రూమధ్యంలో పెట్టాలి. నాసికాగ్రము అన్నా కూడా భ్రూమధ్యం యొక్క స్థానం. నాసికము అంటే ముక్కు, అగ్రము అంటే ముక్కు పై భాగం. అదే స్థానం. సహజంగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస భ్రూమధ్యంలో. ఆ శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచన వైపు వెళ్ళరాం. ఏ ఆలోచన వచ్చినా కట్ కట్ కట్. ఏ ఆలోచనకి ప్రాధాన్యత లేదు ధ్యానంలో. శ్వాసకే ప్రాధాన్యత ఉంది అన్నారు గురువుగారు. సహజంగా, సరళంగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస. మనం ధ్యానంలో నిమగ్నమై కూర్చున్నాం. మనం ఇప్పుడు కుటుంబంలో లేము. ధ్యానంలో నిమగ్నమై కూర్చున్నాం. కళ్ళు మూసుకుంటే మన అంతర్ ప్రపంచం, కళ్ళు తెరిస్తే బాహ్య ప్రపంచం. మనం ఇప్పుడు కళ్ళు మూసుకొని అంతర్ ప్రపంచంలోకి వెళ్ళాం. మన బాహ్య ప్రపంచంలో ఉన్న సంసారంలో, బాహ్య ప్రపంచంలో ఉన్న ఉద్యోగంలో, బాహ్య ప్రపంచంలో ఉన్న జనావళిలో లేము. మన లోపలికి మనం మన కళ్ళు 2 మూసుకొని మన అంతర్ ప్రపంచంలోకి ప్రయాణిస్తున్నాం మై డియర్ మాస్టర్స్. కనుక ఏ ఆలోచనకి ప్రాధాన్యత లేదు. శ్వాసకే ప్రాధాన్యత ఉంది. సహజంగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసే మీ గురువు. మీ శ్వాసే మీ గురువు. బుద్ధ భగవానుడు 2500 సంవత్సరాల క్రితమే ఆనాపాన సతి అనే ధ్యానాన్ని మనకు అందించారు. జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మనకి ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉందాం భ్రూమధ్యంలో. శ్వాసధార, ధ్యాసధార ఏకం కావాలి. శ్వాసధార, ధ్యాసధార ఏకం కావాలి మిత్రులారా. ఏ ఆలోచనతో ప్రమేయం లేదు. శ్వాసతోనే మనకి
ధ్యాస. శ్వాస మీదే ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టంగా శ్వాసలు క్రమేపీ తగ్గుతూ భ్రూమధ్యంలో స్థితమవుతుంది. ఆలోచనలు తగ్గుతూ మనసు శూన్యమవుతుంది. ఎప్పుడు వాయు సంచారం శూన్యమవుతుందో, మనసు సంచారం శూన్యమైపోతుంది. కనుక ఈ స్థితిని ఆలోచనారహిత స్థితి అంటారు. ఆలోచనారహిత స్థితిలో తల భాగంలోని బ్రహ్మరంధ్రం ఓపెన్, విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం నుంచి ప్రవేశించి 2,72,000 నాడుల్లోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది. నాడీ మండలంలో ఉన్న బ్లాక్స్ ని శుద్ధి చేస్తుంది. బ్లాక్స్ అంటే ఏంటి? సరికాని పాపకర్మలు. అనేక జన్మల్లో మనం చేసుకున్న పుణ్యకర్మలు, పాపకర్మలు వెరిసి సంచిత కర్మలు అంటారు. ఈ జన్మలోకి ప్రవేశించే కర్ణంలో మనకి కొన్ని పుణ్యకర్మలు, పాపకర్మలు తెచ్చుకుంటాం. వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. అందులోని పాపకర్మల్ని బ్లాక్స్ అంటారు. ఈ అపారమైన విశ్వమయ ప్రాణశక్తి నాడీ మండలంలో ప్రవేశించి ఆ పాపకర్మలు దగ్ధం చేస్తుంది. ఆ సమయంలో మనం ఎలా గుర్తించాలి? మనకు జరుగుతుందా లేదా అని అంటే, గురువుగారు పురిటి నొప్పుల్లాగా వస్తాయి. డెలివరీ పెయిన్స్ లాగా ఉంటాయి. కనుక సహనంతో ఉండాలి. సహనమే ప్రగతి కదా! మనం ధ్యానంలో ఎంత సహనంతో కూర్చుంటామో, అంత మన పాపకర్మల్ని దగ్ధం చేసుకుంటాం. ఆ నొప్పులు భరించాలి, సహించాలి. ఓర్పుతో. మూలాధారంలోని కుండలిని శక్తిని ప్రేరేపిస్తుంది ప్రాణశక్తి. 3:30 చుట్టూ నిద్రాణంలో ఉన్న త్రాచుపాముని నిద్ర లేపితే ఎలా, తట్టి లేపితే ఎలా బుసలు కొడుతూ పడగ విప్పి లేస్తుందో, ఆ విధంగా కుండలిని శక్తి విజృంభిస్తుంది అంటారు గురువుగారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం అనే 7వ స్థితిలోకి చేరుతుంది. శరీరం అంతా నొప్పులు రావడం, కాళ్ళు తిమ్మిర్లెక్కడం, పాదాలు సూదులతో పొడిచినట్టుండడం. ఇలాంటి ఏ సింటమ్స్ ఉన్నా దాని మీద ధ్యాస. అలా మోకాళ్ళ దగ్గర, తొడల భాగంలో నరాలు, కండరాలు గుంజుతున్నట్టు దాని మీద ధ్యాస. చిన్న కడుపులో, పెద్ద కడుపులో, చిన్న ప్రేగుల్లో, పెద్ద ప్రేగుల్లో పెయిన్స్ రావచ్చు. కడుపు మెలేసి తిప్పుతున్నట్టు, స్టొమక్ పెయిన్‌లా. కడుపు వెనక్కి బిగించేస్తుంటుంది.
ఇలాంటి సింటమ్స్ ఏమున్నా దాని మీద ధ్యాస మిత్రులారా. కిడ్నీస్‌లో, కాలేయంలో, గాల్ బ్లాడర్‌లో, జీర్ణాశయంలో, గర్భాశయంలో ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ ధ్యాస. లంగ్స్‌లో, హార్ట్‌లో ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ ధ్యాస. గొంతు భాగమంతా తడి ఆరిపోయి డ్రై అయిపోయినట్టుంటుంది. అమృత జలంలాగా మనకి లాలాజలం ఊరుతుంది. అది సేవించొచ్చు. ముఖమంతా చిమచిమలంటుంది. సూర్యునితో పొడిచినట్టుగా ఇచ్చింగ్ వస్తుంది. దాని మీదే ధ్యాస. మైగ్రేన్ హెడ్‌ఏక్ లాగా కళ్ళు 2 ఐబాల్స్‌ని నలిపేస్తున్నట్టు పెయిన్స్ రావడం. చెవుల్లో నుంచి వేడి గాలులు పోతున్నాయి. ఇలా ఉంటే దాని మీద ధ్యాస. తల గిరగిరా తిరగడం, శరీరం తిరగడం, క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్, రొటేషనల్. 2 కాళ్ళు, తొడల భాగాలు పక్షి రెక్కల వలె గడగడ వైబ్రేషన్స్ వస్తుంటాయి. దాని మీద ధ్యాస. తల ముందుకి వాలిపోవడం, తల వెనక్కి వాలిపోవడం, ఇలాంటివి జరిగితే దాని మీదే ధ్యాస. శరీరం శాంతం ముందుకు వాలిపోయి నుదిటి భాగం భూమికి తగిలేలాగా, ఆజ్ఞాచక్రం భూమికి తగిలే అంత ముందుకి ఫ్రంట్‌కి ఫోల్డ్ అయిపోయింది. అలా జరిగితే దాని మీద ధ్యాస. ఆ పోస్ ఆ పోస్టరు ఎంత టైం ఉంటే, అక్కడ ప్రాసెస్ ఎంత జరిగితే, ఆ తర్వాత తనకి తానుగా స్టడీ అయ్యింది. మన ప్రమేయం లేకుండా శక్తి ఈ విధంగా మనల్ని నడిపిస్తూ ఉంది. ధ్యానం మనం చేయడం కాదు. శక్తి సంచారం జరగాలి మన శరీరంలో, మన నాడుల్లో. అప్పుడు ఈ బాడీ దానికి తగ్గట్టుగా, ఆ శరీరం దానికి తగ్గట్టుగా ఫోల్డ్ అవుతూ ఉంటుంది. క్లియరెన్స్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే కదా మన ప్రమేయం లేకుండా ఆ శక్తి నడిపిస్తుందని తెలుసు. శరీరం అంతా బండరాయిలాగా బరువెక్కని, శరీరం తేలిగ్గా దూది పిండిలాగా గాల్లో తేలినట్టుండదు. శరీరం పొడవుగా సాగిపోతున్నది. శరీరం ఇసుక రేణువు అంత చిన్నగా అయిపోతుంది. రూమ్ అంత వెడల్పు బెలూన్ లాగా ఉబ్బిపోతుంది. లోపలేదో గిరగిరా తిరుగుతుంది. ఇవన్నీ యాస్ట్రల్ బాడీ సింటమ్స్. ఇలా నాట్యం చేయడం, ముద్రలు పడడం, ఆసనాలు వేయడం, బోరుమని దుఃఖంతో ఏడుపు రావడం, పకపక నవ్వడం, ఇలా ఏది జరుగుతుంటే దాని మీద ధ్యాస. ఇలా నాడీ మండల శుద్ధి ద్వారా దివ్య శక్తి ఉత్తేజం. రకరకాల కలర్స్ కనపడడం, కట్ అయిపోవడం, ఎప్పుడు వినినటువంటి శబ్దాలు వినిపించి వినపడనట్టు అస్పష్టంగా ఉంటాయి. సాధన పెంచుకోగా, శక్తిని పెంచుకోగా స్పష్టంగా కలర్స్ కనపడడం, చిన్న బిందువులాగా వెలుగొచ్చి పెద్ద కాంతులు అవ్వడం, కొండలు, కోనలు, వృక్షాలు, మహావృక్షాలు, ఋషులు, మునులు వారు ఎన్నో విషయాలు చెప్పడం, మనం వాటిని వినగలగడం, అర్థం చేసుకోగలగడం, తిరిగి మనకు కావాల్సిన విషయాలు అడిగి తెలుసుకోగలగడం,
ఆ మాస్టర్స్ మనల్ని వేరే దగ్గరికి తీసుకెళ్ళడం, మన పూర్వీకులు కనిపించడం, మన జన్మలు చూసుకోవడం, సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయడం, ఇలాంటివి ఏవి జరుగుతున్నా దాని మీద ధ్యాస. ధ్యానంలో ఏది జరిగినా మనకి మేలే జరుగుతుంది మిత్రులారా. ధ్యానంలో ఎప్పుడు మనకి కీడు జరగదు అంటారు గురువుగారు. కనుక మనకి ధ్యానంలో ఏం జరుగుతున్నా దాని మీద ధ్యాస. అలా ఈ అనుభవాలన్నీ సజ్జన సాంగత్యంలో సజ్జనుడితో మనం తెలియపరిచి ఆత్మానుభవాల్ని తెలియపరుస్తాం. సజ్జనుడు ఆత్మ యొక్క సందేశం మేరకు నీ జీవితాన్ని కొనసాగించు, సత్య మార్గాన్ని చూపిస్తారు. ఆ అనుభవిక జ్ఞానంతో మనం కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రతి కార్యకలాపాల్లో మన అంతరాత్మ చెప్పిన విధంగా అందరూ ఆత్మస్వరూపులే. నన్ను నేను తెలుసుకున్నాను. నేను ఆత్మస్వరూపం అని తెలుసుకున్నాను. అందరూ ఆత్మస్వరూపులే. అంతరంగంగా అంతా ఒకటే. బాహ్య రంగంలో రకరకాలుగా ఉండొచ్చు. కానీ అంతరంగంలో ఏకత్వాన్ని పాటించాలి. సమానత్వంతో, మధ్య మార్గంతో మన జీవితాన్ని కొనసాగిస్తే దాన్ని ధర్మము అంటారు. దాన్ని సత్య జీవితము అంటారు. అలా అనుభవైక జ్ఞానాన్ని అందరికీ పంచితే ప్రజ్ఞానము అంటారు. ప్రజ్ఞాన స్థితి నుంచి బ్రహ్మజ్ఞాన స్థితికి ఎదుగుతారు అన్నారు గురువుగారు. ఇంత అద్భుతంగా మనల్ని బ్రహ్మజ్ఞాన స్థితి వరకి ఈ ధ్యానంలో మనం ఎదగొచ్చు అనడానికి ఎన్ని విషయాలు చెప్పారో మనం దాంట్లోనే ప్రయాణిస్తున్నాం. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన జగద్గురు పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి శతకోటి ప్రణామాలు, కోటి కోటి ప్రణామాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురు వే నమః. తస్మై శ్రీ గురు వే నమః. తస్మై శ్రీ గురు వే నమః.
గురు వే గురి గురి గురు గురువే గురి గురియే గురు గురు. Last 5 seconds only, my dear masters. 5, 4, 3, 2, 1, 0. ప్రాసెస్ జరుగుతున్న వారు కంటిన్యూగా చేసుకోవచ్చు. నెమ్మదిగా 2 చేతులు విడదీస్తూ 2 చేతుల యొక్క కొసవేళ్లను 2 కళ్ళు మీద కొద్ది టైం అలా ఉంచుకుందాం మై డియర్ మాస్టర్స్. అపారమైన విశ్వమయ ప్రాణ శక్తి చేతి కొసవేళ్లలో దాగి ఉంటుంది. కళ్ళ ద్వారా లోపలికి తీసుకుందాం. శక్తిని ఎప్పుడూ వృధా చేయరాదు. శక్తిని సంరక్షించుకుందాం. శక్తిని పెంచుకుందాం. శక్తిని సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా. సరి అయిన ఆలోచనలు, తద్వారా అపారమైన శక్తి మనలో దాగి ఉంటుంది. సరికాని ఆలోచనలు శక్తిని ధారబోసుకుంటాం. సరైన దృష్టి, సత్యంతో కూడుకున్న దృష్టి మనకి ఎంతో శక్తిని చేకూరుస్తుంది. సరికాని దృష్టి శక్తిని పోగొడుతుంది. సరైన వాక్కు శక్తిని రాబట్టుకుంటాం. సరికాని వాక్కు ద్వారా శక్తిని పోగొట్టుకుంటాం. సరైన ఆహారం ద్వారా శక్తిని కాపాడుకుంటాం. సరికాని ఆహారం ద్వారా శక్తిని పోగొట్టుకుంటాం. సరైన కర్మల ద్వారా శక్తిని కాపాడుకుంటాం. సరికాని కర్మల ద్వారా శక్తిని పోగొట్టుకుంటాం. మనం దివి నుంచి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన దేవతా దేవుళ్ళు మనమేనని మన గురువు గారు తెలియపరిచినా కూడా మనం దైవ లక్షణాలతో జీవించకపోతే మనకి ఎవరు దిక్కు? గురువు గారు మాటే దిక్కు. గురువు గారి మాటే మాట, ఆయన బాటే బాట. మనం ఇలా ఉంటే మన శక్తి విజృంభించి ఉంటుంది. దివ్య జీవితంలో ఉంటాం. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ ఆనందంగా కళ్ళు తెరిచి అరచేతులు చూసుకుంటూ బయటొద్దాం. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకు అందించిన జగద్గురు పితామహ బ్రహ్మ శిశుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి, వారిద్దరు పుత్రికలు అయిన దేవతలిద్దరికూ ఆత్మపూర్వక ప్రణామం. గురువు గారికి, గురువైన సదానంద యోగీశ్వర్ గారికి ఆత్మపూర్వక ప్రణామం. ధ్యాన ధర్మంలో హాస్టల్ మాస్టర్స్ మనకి ఎంతగానో సహకరిస్తున్నందుకు హాస్టల్ మాస్టర్స్ కి ఆత్మపూర్వక ప్రణామాలు. ఈ ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క యోగీశ్వర్లకి ఆత్మపూర్వక ప్రణామం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. మనం ప్రాసెస్ జరుగుతున్న వారు కంటిన్యూగా చేసుకోవచ్చు. ఓకే మాస్టర్స్, మనం ధ్యానంలో మనం నిమగ్నమైన స్థితిలో
మనకేం జరుగుతుంది? అసలు ధ్యానంలోకి ఎలా ప్రవేశించాలి? అసలు ధ్యానం మనం ఎందుకు చేస్తున్నాం? ఈ ధ్యానం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలున్నాయి? సరైన ధ్యానం చెయ్యాలి అన్నాడు గురువుగారు. ఏది చేసినా సరిగ్గా చేయాలి అంటారు. ధ్యానం మరీ మరీ సరిగ్గా చేయాలి అంటే, ధ్యానం సరిగ్గా చేయడం అంటే, మనం ఏమి చేయకపోవడమే సరిగ్గా చేయడం. స్టార్టింగ్‌లోనే గురువుగారు మనకి స్థిరము అన్నారు. స్థిరం అంటే నిశ్చలంగా కదలకుండా కూర్చోవడం. మనం అంటే ఎందరో కొత్త వాళ్ళు, కొత్త కుటుంబీకులు ఉంటారు గదా! వారి కోసం మనం వివరంగా తెలియపరుచుకుందాం. తెలిసిన వాళ్ళు ఇంకా ఏదైనా కొన్ని విషయాలు ఇప్పుడు తెలియపరిస్తే గనక వాటిని తెలుసుకుందాం. స్థిరం అంటే నిశ్చలంగా కదలకుండా ఉండేదాన్ని స్థిరం అంటారు. కదులుతుండేదాన్ని స్థిరం అనరు. మరి గురువుగారు స్థిరం అని చెప్పారు. మన శరీరాన్ని కదలకుండా కూర్చోవడం. చాలా వరకి మనకు తెలియకుండా చిన్న ఇచ్చింగ్ వస్తే మనం ఇలా రబ్ చేసుకుంటాం. గోక్కుంటాం. వెంట్రుకలు కొంచెం కదిలితే దాన్ని సర్దుకుంటాం. మన బట్టలను సర్దుకుంటుంటాం. కాళ్ళను సర్దుకుంటూ ఉంటాం. చేతులను కదుపుతూ ఉంటాం. మనమై కదలరాదు. స్థిరం అంటే కదలకుండా ఉండడం కదా! మరి మనం ఇలాంటివన్నీ కదులుతున్నాయంటే ఇది ఎందుకు కదులుతుంది? ఎలా కదులుతుంది? ఎందుకు కదలకూడదు? అంటే గురువుగారు మనసు శూన్యమైతేనే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. మన చెయ్యి కదలాలంటే మనసు కావాలి కదా! మనం ఇలా రబ్ చేయాలంటే మనసు కావాలి కదా! సర్దుకోవాలంటే మనసు కావాలి కదా! కొంచెం జరిగి కూర్చోవాలంటే మనసు కావాలి కదా! కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని కాళ్ళు చాపుకోవాలంటే మనసు కావాలి గదా! కాళ్ళు ముడుచుకోవాలంటే మనసు కావాలి గదా! మరి మనసు అలా రొటేషన్ అవుతూనే ఉంటే, మన బ్రహ్మరంధ్రం ఎలా ఓపెన్ అవుతుంది? కనుక గురువుగారు స్థిరము అంటే మీరు కదలొద్దు. స్థిరంగా కూర్చో. సుఖము అంటే మనం చాలామంది నిటారుగా కూర్చొని, బిగించుకొని కూర్చొనుంటారు. తెలియకనే చేతులు టైట్‌గా వాళ్ళయి బిగించుకుంటారు కూర్చోంగానే. తల నిటారుగా ఉండాలి ఇలా అనేసి. కానీ గురువుగారు మనకి సుఖము అని చెప్పారు. అంటే కంఫర్ట్‌గా కూర్చోవడం. ఎవరు కూడా బిగించి పట్టరాదు ఏ అవయవాన్ని. బిగించాలంటే మళ్ళీ ఏం కావాలి? మనసు, శక్తి ఉంటేనే మన చేతులు బిగించుకుంటాయి. మన బాడీ వెన్నెముకను స్ట్రెయిట్‌గా పెట్టుకుంటాం. శక్తి కావాలి. శక్తి వినియోగించాలి మనసుతోటి. నా వెన్నెముక స్ట్రెయిట్‌గానే ఉండాలనే మనసు ఉంటేనే అది నిలబడుతుంది. లేదంటే మళ్ళీ బెండ్ అయిపోతుంది. కనుక గురువుగారు సుఖమన్నారు. హాయిగా ప్రతి అవయవాన్ని ఫ్రీగా, లూజ్‌గా, హాయిగా కూర్చోవాలి. జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు సూక్ష్మంగా తెలియపరుస్తారు. మనం ఎంతగానో దాని లోలోతుల్లో చూసి తెలుసుకోవాలి. హాయిగా కూర్చోండి ఆయన. మనం ఏమి వెన్నెముక నిటారుగా పెట్టనవసరం లేదు. సుఖంగా కూర్చో. ఎవరైనా వెన్నెముక నిటారుగా పెడితే వెన్ను నొప్పి విపరీతంగా వస్తుంది. నడుము నొప్పి వస్తుందంటారు. అది వాంటెడ్‌గా వచ్చే నొప్పి. మనమై కల్పించుకునే నొప్పి. కానీ వెన్నెముక నొప్పి ఎప్పుడు రావాలో తెలుసా? మనం హాయిగా, ఫ్రీగా వెన్నెముకని కూడా ఫ్రీగా, లూజ్‌గా ఆ స్పైనల్ అంతా రిలాక్స్‌గా కూర్చున్నా కూడా ఆ స్పైనల్ ఆ వెన్నెముకలో నొప్పొచ్చిందంటే అది కదా మనకు జరిగే ప్రాసెస్. మనం చెయ్యి ఇలా లేపి పెట్టుకున్నాము.
నొప్పి వస్తుంది అంటే చెయ్యి దించేస్తాం. మనం లేపి పెట్టుకున్నాం కాబట్టి చెయ్యి నొప్పి వస్తుంది. అసలు ఈ కంఫర్ట్‌గా చెయ్యి ఇలా పెట్టుకున్నాము. అయినా చేతులు నొప్పులు వస్తున్నాయంటే అది ప్రాసెస్. శక్తి ప్రవాహం ద్వారా అక్కడ జరుగుతుంది క్రియ. మన ప్రమేయం లేకనే నొప్పులొస్తాయి. ఎంత రిలాక్స్‌గా కూర్చుంటామో, ఎంత హాయిగా కూర్చున్నామో, ఎక్కడ బిగించుకుంటా కూర్చున్నామో, అయినా గాని నొప్పులొస్తున్నాయి. ఇది ఎంత ఆశ్చర్యం! సోఫాలో కూర్చున్నా, బెడ్ పైన కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా నిశ్చలంగా కూర్చోవాలి. అంటే కంఫర్ట్‌గా కూర్చోవాలి. కదలకుండా కూర్చోవాలి. సహజంగా. అంటే ఈ స్థిరసుఖ ఆసనంలో మనం ఎలాగైతే నిశ్చలంగా కూర్చుంటామో, కదలకుండా కూర్చుంటామో, రిలాక్స్‌గా కూర్చుంటాము. అప్పుడు మనం సహజంగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస. అక్కడ కూడా సహజం అన్నారు గురువుగారు. సహజమని ఎందుకన్నారు? తెలియని వాళ్ళు శ్వాస మీద ధ్యాసంగానే తనకు తానుగా శ్వాస తీసుకోవడం, మళ్ళీ వదలడం, వారికి వారే తీసుకోవడం. గురువుగారు అలాగేమీ చెప్పలేదు. శ్వాస అన్నది నీ నిద్రలో జరుగుతుంది. ఎప్పుడు నీ వర్క్‌లో నువ్వు పనిలో ఉన్నా జరుగుతుంది. తనకు తానుగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస అన్నారు. చాలామంది కొసముక్కు దగ్గర గమనిస్తుంటారు. మై డియర్ మాస్టర్స్, గురువుగారు స్పీచెస్ బాగా ఇనాలి మనం. గురువుగారు ఎన్నో ఎపిసోడ్స్ చేశారు. ఎన్నో వీడియోస్ చేశారు. ఎన్నో స్పీచెస్ ఇచ్చారు. ప్రతి ఒక్కటి గురువుగారిది చూడాలి. ఎంత కోల్పోతామో లేకపోతే. ఇది బ్రహ్మ విద్య ఇది. శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే అని సింపుల్‌గా ఇచ్చారు గురువుగారు. కానీ దాని ఎనకాల ఎంతో సబ్జెక్ట్ చెప్పున్నారు మై డియర్ మాస్టర్స్. నెమ్మదిగా ఒక్కొక్కటే మనం దాన్ని ఆచరించుకోవాలి. అప్పుడే గ్రేట్ మాస్టరీ, గ్రాండ్ మాస్టరీస్ అవుతారు మై డియర్ మాస్టర్స్. లేకపోతే మనకి తెలీదు. ఇది చాలా చిన్నది. చిన్న సూక్ష్మాలు. చిన్న విషయాలుగుంటాయి. కానీ పెద్ద పెద్ద ఆటంకాలుగా మనల్ని ధ్యానంలో అడ్డుకుంటాయి మై డియర్ మాస్టర్స్. కనుక మనము ఈ సహజంగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస మనకి భ్రూమధ్యంలో పెట్టాలి. అంటే 2 కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకునే ఆ స్థానంలో లోపలగా. కొసముక్కు దగ్గర కాదు. దాన్ని నాసికాగ్రము అని కూడా చెప్పారు గురువుగారు. నాసికం అంటే ముక్కు, అగ్రం అంటే ముక్కు పైభాగం. అలా అక్కడ గమనించాలి. చాలామంది అక్కడ గమనించమంటే 2 ఐబాల్స్‌ని ఈ బొట్టు పెట్టుకునే స్థానం దగ్గరికి ఇలా క్రాస్ చేసి లోపల చూస్తుంటారు. అలా చెయ్యరాదు మిత్రులారా. అబ్జర్వేషన్ అంటారు. అంటే ధ్యాస తెలుగులో. గమనించడం. ఇప్పుడు మనకి చేతికి గాలి తగులుతుంటే మనం అనుభూతి చెందుతాం. ఇక్కడ స్పర్శ తగులుతుంది. గాలి తోలుతుంది అని. అలాగనే శ్వాస ఎళ్తుంటే ఆ స్పర్శ తెలుస్తుంది భ్రూమధ్యంలో. దాని మీద ధ్యాస పెట్టాలి. భ్రూమధ్యంలోనే ధ్యాస పెట్టాలి ఫస్ట్. సరైన బీజం పడాలంటే, గురువుగారు చెప్పిన సరైన ధ్యానం పొందాలంటే ఫస్ట్ అక్కడ ధ్యాస పెట్టాలి. కొంతమంది ఎంతో గత జన్మల్లో యోగీశ్వరులుగా తయారైన వారు అలా కూర్చోగానే అలా ఎళ్ళిపోతారు. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టంగానే అసలు ఆలోచనలుండవు వాళ్ళకి. ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంటుంది. గత జన్మలో ఎంతో చేసుకొనొచ్చారు. వెంటనే ఎనర్జీతో కనెక్ట్ అయిపోతారు. అప్పుడు వాళ్ళు దాని మీద ధ్యాస పెట్టాలి. భూత భవిష్యత్తు కాలాలను వదిలేసి వర్తమానం, బహుమానం, వర్తమానంలో జీవించాలన్నారు. మరి ప్రతి శ్వాస వర్తమానంలో జరుగుతుంది. ఈ క్షణం, ఈ క్షణం, ఈ క్షణం, ఈ క్షణం జరుగుతుంది శ్వాస. దాని మీద ధ్యాస. ఎవరైతే సరిగ్గా శ్వాస మీద ధ్యాస పెడతారో, ఆ శ్వాసలు తగ్గేంత వరకి, ఆ శ్వాసలు అయ్యేంత వరకి, వాళ్ళు ప్రెజెంట్‌లో దాని మీద ధ్యాస పెట్టాలి. శ్వాసలు తగ్గిపోయినాయి. కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అయింది. తలంతా భారంగా ఉంది, బరువుగా ఉంది. దాని మీద ధ్యాస. అది ఇప్పుడు ప్రెజెంట్. ఈ క్షణంలో ఇప్పుడు తల బరువుగా, భారంగా, నొప్పిగా ఉంది. దాని మీద ధ్యాస.
కొంతమందికి కాళ్ళు నొప్పులు వచ్చి ఉండొచ్చు. దాని మీద ధ్యాస. కొంతమందికి కాళ్ళు నొప్పులు, తలనొప్పి, భారము, వెన్నెముకల నొప్పి ఈ 3 కూడా వచ్చి ఉండొచ్చు. అబ్జర్వేషన్ అంటే ఈ మూడిటిని కూడా గమనించొచ్చు. ఈ మూడిటి మీద కూడా ధ్యాస. మనకు 3 దగ్గరల 3 చీమలు కుడుతున్నాయి. తెలుస్తుంది గదా! అదేలాగా ఇది కూడా తెలుస్తుంది. దాన్ని గమనిస్తూ ఉండడం. ఇంగ్లీష్‌లో అబ్జర్వేషన్ అంటాం. తెలుగులో గమనించడం అంటాం. ఆ యోగ భాషలో ధ్యాస అన్నారు గురువుగారు. అంటే వాటి మీద ధ్యాస నాయనా గమనించుకో. ఆ గమనిక అనేది మనకు లేదు జీవితంలో. గమనించేదే లేదు మనం. వర్తమానంలోనే ఉండం. పని చేస్తుంటాం, ఎక్కడో ఆలోచిస్తుంటాం. ఒక మాట మాట్లాడుతుంటాం, ఇంకేదో ఆలోచిస్తుంటాం. వర్తమానం బహుమానం. నీ వర్తమానంలో సరిగ్గా ఉంటే, దాన్ని సరిగ్గా చేస్తే, అది భూతకాలం జరిగిపోయిన తర్వాత కూడా తలుచుకుంటే అద్భుతంగా ఉంటుంది. వర్తమానంలో అద్భుతంగా జీవిస్తే, ఆ పని సరిగ్గా చేస్తే, భవిష్యత్తు గురించి టెన్షన్ ఉండదు. అంతటి గొప్ప స్థితి ఈ క్షణం జరుగుతున్న శ్వాస మీద ధ్యాస, భ్రూమధ్యంలో పెట్టడం. భ్రూమధ్యం అనే స్థానము ఆజ్ఞాచక్రం దగ్గర. ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం నెక్స్ట్ ఆ స్పాట్‌కి మనం ఎప్పుడైతే అక్కడ గమనిస్తామో ఆటోమేటిక్‌గా సహస్రారం వైపుకి మన ధ్యాస మళ్ళుతుంది. ఆ బ్రహ్మరంధ్రం దగ్గరికి మళ్ళుతుంది. తెలియకుండా 2 కళ్ళు ఇలా సెంటర్‌లో ఆ బొట్టు పెట్టే దగ్గరకే చూస్తుంటారు. అలా అది ఎవరు చూడరాదు. అది చూడరాదు. గమనించాలి. అబ్జర్వేషన్. అప్పుడు మనకు తెలియకనే మన కళ్ళు 2 మూసుకొనుంటాం. కానీ మన ఐబాల్స్ స్ట్రెయిట్‌గా పైకి లేస్తాయి. గమనించేటప్పుడు. పైన గమనిస్తుంటాం గదా! ఆ ఆజ్ఞాచక్రం దగ్గర ఆటోమేటిక్‌గా స్ట్రెయిట్‌గా పైకి లేస్తుంది. నేను గమనించుకున్నాను సాధన చేసేటప్పుడు. అలా శ్వాస మీద ధ్యాస భూమధ్యంలో పెట్టినప్పుడు మన ఐబాల్స్ స్ట్రెయిట్‌గా పైకి లేస్తాయి గానీ క్రాస్ అవ్వవు. సెంటర్ పాయింట్‌కి అవ్వవు. స్ట్రెయిట్‌గా అలా పైకి లేస్తాయి. అది పర్ఫెక్ట్ పోస్చర్. ప్రతి ఒక్కరు దాన్ని అబ్జర్వేషన్ చేయండి. పర్ఫెక్ట్‌గా అలాగనే సాధన చేయండి. హ్మ్. నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాల్లో మీకు ఎంత గొప్ప మార్పు కనిపిస్తుందో. నిమిషాల్లోనే కనిపిస్తుంది. తల జుమ్మని లాగుతున్నట్టు. తల గాల్లో తేలిపోతున్నట్టు. అలా తిరిగిపోతున్నట్లు. పర్ఫెక్ట్‌గా అబ్జర్వేషన్ చేస్తే ఈ తల గాల్లో తేలినట్టు అయిపోతుంది. అక్కడ శ్వాస మేము గమనించలేకపోతున్నామండి. ఎంత గమనించినా అక్కడ దొరకట్లేదంటారు. మీరు కావాలంటే ప్రాక్టికల్‌గా ధ్యానంలో కూర్చునే ముందు గట్టిగా 2 సార్లు శ్వాసని లోపలికి లాక్కోవడం, వదిలేటప్పుడు మీరు కొంచెం ఫోర్స్‌గా లాక్కుంటే మీకు భూమధ్యంలో గమనిస్తే గనక అక్కడ శ్వాస ఎళ్తున్నట్టు తెలుస్తుంది. ఎవ్వరికైనా తెలుస్తుంది. ఆ స్పాట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక ధ్యానంలో మనం శ్వాసను లాక్కోనవసరం లేదు, వదలనవసరం లేదు. తనకు తానుగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆలోచనలొస్తుంటాయి. లాక్కెళ్ళిపోతుంది. టక్‌మని కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస భ్రూమధ్యంలో పెట్టాలి. దీనివల్ల ఎలాంటి మేలు జరుగుతుంది? మనకేదైనా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు, మనకి అది విరుద్ధంగా, మనకు నచ్చనటివి, మనకు బాధ కలిగించే విషయాలు అలాంటివొచ్చినప్పుడు మన మనసు ఎలాంటిది? దాన్నే పదే పదే తీసుకొస్తుంటుంది గదా! ఇక్కడ ధ్యానంలో ఎవరైతే ఆలోచనొచ్చినప్పుడు కట్ చేసే ప్రాక్టీస్ చేస్తారో, వారి జీవితంలో కూడా ఏదైనా అలాంటిది జరిగినప్పుడు, ఆ మనసు ఆ బాధాకరమైన విషయాల్ని తీసుకొచ్చి, ఆ నష్టపోయిన విషయాలను తీసుకొచ్చి మన ముందరకి ఆలోచన రూపంలో తెస్తుంటుంది. మనం అప్పుడు ఈ ధ్యాన సాధనలో సరిగ్గా కట్ చేయడం నేర్చుకున్నాం గదా! ఇక నువ్వు వచ్చింది చాలు కట్ అంటే సహజంగానే మన జీవితంలో, మన పనుల్లో మనం ఉన్నప్పుడే దాన్ని కట్ చేస్తే కట్ అయిపోతుంది. అంటే మనం అంత శక్తి సామర్థ్యాన్ని సంపాదించుకుంటాం. అంతకుముందు కనీసం ఆలోచన కట్ చేయాలనే ధ్యాస కూడా లేకుండా దాంట్లోనే మునిగిపోతాం. ఎంతో శక్తిని ధారబోసుకుంటాం. ఇప్పుడు మనకి గురువుగారంటారు. నీ మనసు, నీ ఆలోచనలు స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్. స్విచ్ ఆన్ చేస్తే ఒక ఆలోచన ఆలోచించాలి. స్విచ్ ఆన్ చేస్తే ఆలోచన రావాలి. దాన్ని ఆలోచించాలి. స్విచ్ ఆఫ్ చేస్తే అది వెళ్ళిపోవాలి. ఇంక ఏది అవసరం లేదు. మళ్ళీ ఇంకేదైనా కావాలన్నా స్విచ్ ఆన్ చేస్తే ఎలా లైట్ ఎలుగుతుందో, ఒక స్విచ్ ఆన్ చేస్తే మనకొక ఆలోచన రావాలి. దాన్ని ఆలోచించాలి. మళ్ళీ వదిలేయాలి. అంటే మన మైండ్‌ని స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్ లాగా మన కంట్రోల్‌లో పెట్టుకోమన్నారు.
ఎంత గొప్పగా చెప్పారు కదా గురువుగారు. కనుక మై డియర్ మాస్టర్స్, శ్వాసను గమనిస్తే ఆలోచించలేం, ఆలోచిస్తే శ్వాసను గమనించలేం. మనకి గురువుగారు చెప్పింది శ్వాస మీదే ధ్యాస అన్నారు. ఆలోచన వస్తే కట్ అన్నారు. కట్ చేయాలన్నారు. కనుక ఓహో! శ్వాసను గమనిస్తే ఆలోచించలేమా? అయితే నా ధ్యాసంతా శ్వాస మీదనే పెడతామని డిసైడ్ అవ్వాలి. గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. గట్టి నిర్ణయం తీసుకోవాలి దానికోసం. ఇక నేను శ్వాసను వదిలిపోను ఆలోచన వైపు అని ఎంతగా నిర్ణయం తీసుకుంటారో, వాళ్ళు అంత తొందరగా పర్ఫెక్ట్‌గా శ్వాస దగ్గరే ఉంటారు. దాని మీద ధ్యాస సరిగ్గా పెట్టినప్పుడు ఆహ్, ఆ యొక్క భ్రూమధ్యం నుంచి సహస్రారం వైపుకి అలా గమనించడం జరుగుతుంది. ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఆ శ్వాసను గమనిస్తుంటే ఆటోమేటిక్‌గా ఆ సంగీతంతో కూడిన ధ్యానము, నాద ధ్యానము, ఆ ఇన్‌స్ట్రుమెంట్ ఆ యొక్క ఇన్‌స్ట్రుమెంట్ మ్యూజిక్ మన లోపలున్న ఆ బ్రెయిన్‌లో ఉన్న నాడుల్ని ఎంత యాక్టివేషన్ చేస్తుంటుందో, మన అబ్జర్వేషన్ ఇంకా పెరుగుతుంటుంది. ఒక్కొక్క ఇన్‌స్ట్రుమెంట్ ఒక్కొక్క బ్రెయిన్‌లో ఒక్కొక్క స్పాట్‌లో ప్లే అవుతుంటే ఇంకా దాని మీదనే ధ్యాస పెట్టాలి. మై డియర్ మాస్టర్స్, మన ధ్యాస సరిగ్గా భూమధ్యం వైపు మరలిస్తే సహస్రారం వరకి మొత్తం అంత అబ్జర్వేషన్ చేయగలిగే కొంత టైంలోనే వచ్చేస్తుంది. అపారమైన శక్తి ప్రవేశిస్తుంది. మన తల అలా గాల్లో తేలిపోతున్నట్టుంటుంది. శరీరం అంతా గాల్లో తేలిపోతున్నట్టుంటుంది. వైబ్రేషన్ రావు అంటారు. ఎందుకు రావు? అసలు ఎందుకు ఊగుతున్నారనుకుంటారు. సరిగ్గా ధ్యానం చేస్తే, ఈ అబ్జర్వేషన్ సరిగ్గా ఉంటే, ఆ శరీరం గాల్లో తేలిపోతుందంటే, వాళ్ళు ప్రాణశక్తితో కనెక్ట్ అయిపోతారు. మనసు శూన్యమైనప్పుడు ఇది గాల్లో తేలిపినట్టు ఉండకుండా బరువుగా ఎలా ఉంటుంది? మనసుంటే శరీరం తత్వం తెలుస్తుంది. మనసు శూన్యమైపోయింది. ఆత్మతత్వం విరాజిల్లుతుంది. అబ్జర్వేషన్ అనేది ఆత్మ నుంచి వస్తుంది. కాన్సంట్రేషన్ అనేది మైండ్ నుంచి వస్తుంది. మై డియర్ మాస్టర్స్. కనుక మైండ్ జీరో. ఇప్పుడు కాన్సంట్రేషన్ లేదు. అబ్జర్వేషన్ ఉంది. సోల్ నుంచి వస్తుంది. గమనిస్తున్నాం. దాని పేరు అబ్జర్వేషన్. ఈ శరీరం మనసు శూన్యం అయిపోయింది. ఈ శరీరం మొత్తం కూడా గాల్లో తేలిపినట్టు వాలిపోతుంటుంది, ఊగిపోతుంటుంది. ఎనర్జీ పాస్ ఆన్ అయ్యి మన నాడీ మండలం శుద్ధి చేసేటప్పుడు అనేక రకాల వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. మనకి బాగా తెలుస్తుంది. నేను హాయిగా కూర్చున్నానే. నేను తల ఏమి ఊపట్లేదే. ఇదెందుకు ఊగుతుంది? ఆ! నా ప్రమేయం లేకుండా తల తిరుగుతుంది. నా ప్రమేయం లేకుండా శరీరం తిరుగుతుంది. అంటే ఆ ఆదిశక్తి, ఆ పరాశక్తి, ఆ కాళికా శక్తి ఎన్ని పేర్లు పెట్టుకున్నామో మనం లెక్కలేదు. మొత్తానికి గురువుగారు దాన్ని కాస్మిక్ ఎనర్జీ అన్నారు. విశ్వమయ ప్రాణశక్తి అన్నారు. దాని పేరే అమ్మవారు శక్తి. ఆ శక్తి ఎప్పుడైతే మన లోపలికి ప్రవేశిస్తుందో నాడీ మండలంలో, ఈ పాపకర్మలు దగ్ధం చేసే సమయంలో అనేక రకాల వైబ్రేషన్స్, మూవ్‌మెంట్స్, నాట్యం చేసేవాళ్ళున్నారు. ముద్రలేసే వాళ్ళున్నారు. ఆసనాలు పడేటివున్నాయి. లెక్కే లేదు. అంటే వాళ్ళు చిన్నప్పుడు నాట్యం చేయాలనుకున్న ఆశలన్నీ లోపల బ్లాక్స్‌గా ఉంటాయి. ఎంతో కోరికతో ఉంటారు. వాళ్ళకి ఆ కుటుంబీకులకి ఆ అవగాహన లేకుండా వాళ్ళని దానికి సపోర్ట్ చేసుండరు. వాళ్ళు బ్లాక్స్‌గా ఉంటాయి. ఆ బ్లాక్స్ క్లియర్ అయిపోవడానికి వాళ్ళకి ఆటోమేటిక్‌గా నాట్యం జరుగుతూ ఉంటుంది. ఎన్నో బ్లాక్స్ ఏర్పడి ఎంతో దుఃఖంతో లోపల దాగి ఉంటుంది. బయట చెప్పుకోలేక బాధలు ఎన్నో ఉంటాయి. ఎవరికీ చెప్పలేనటువంటి సమస్యలుంటాయి. వాళ్ళ గుండెల్లో ఆ బ్లాక్స్ ఉంటాయి. అంటే వాళ్ళ నాడుల్లో అప్పుడు పకపకా నవ్వడం, బోరుమని ఏడవడం. నవ్వు వల్ల ఆనందమయ కోసం యాక్టివేషన్ అవుతుంది. ఏడవడం వల్ల ఆ యొక్క బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. సరికానివి బ్లాక్స్ అన్నీ విషయాలన్నీ ఎళ్ళిపోతాయి. దగ్గు రావడం, తుమ్ములు రావడం. చాలామంది తుమ్ములొస్తే లేసెళ్ళిపోవడం లేదా ఏదో చేస్తుంటారు. దగ్గు ప్రాసెసే. దగ్గొస్తుంది. లోపలున్న వ్యర్థాలు ఎన్నో యాక్టివేషన్ అవ్వడానికి కొన్ని దగ్గులు వస్తుంటాయి. తుమ్ములొస్తుంటాయి. చెమటలు గుబగుబా పడుతుంటాయి. ఆవులింతలు కంటిన్యూస్‌గా ఆవులింతలు వస్తుంటాయి. తేపులు వస్తానే ఉంటాయి. ఎన్నో బ్లాక్స్ క్లియర్ అవుతుంటాయి. చాలామంది ఇవి వస్తాయని తెలియక వాళ్ళు చెమటలు తుడుచుకుంటూ ఉంటారు. ఏమైనా పనేనా మనసు శూన్యమయ్యి ప్రాణశక్తితో మనం కలిసి ఉన్నప్పుడు చెమటలు తుడుచుకోవాలంటే చెయ్యి, పొయ్యి, కర్చీఫో
ఒక తువాలు తీసుకొని మొహం తుడుచుకోవాలంటే మనసు ఎంత విజృంభిస్తుంది. మళ్ళీ మనసు యాక్టివేషన్ అవుతుంది. బ్రహ్మరంధ్రం క్లోజ్ అయిపోతుంది. ప్రాణశక్తి ఆగిపోతుంది. మై డియర్ మాస్టర్స్, గురువుగారు అనేక వీడియోస్ చేశారు. ప్రతిదీ మనం గమనిస్తే గనుక, స్టడీ చేస్తే గనుక 8.5 సంవత్సరం గురువుగారు వీడియోస్‌ని స్టడీ చేయండి. ఆ నొప్పులు, మెడ నొప్పులు రావడం, తలనొప్పి రావడం, కాళ్ళు నొప్పులు రావడం, వెన్నుముక నొప్పి రావడం, కడుపులో నొప్పి రావడం, ఇవన్నీ మన బ్లాక్స్ క్లియర్ అవుతున్నాయి. తెలియకుండా ఎంతో మంది ఆ నొప్పుల కోసం వాళ్ళు కదిలేయడం, ఆ నొప్పి పోగొట్టుకోవడం, మళ్ళీ ధ్యానంలో కూర్చోవడం. మళ్ళీ నొప్పులొస్తాయి. మళ్ళీ కదులుతారు. ఇలా ఎప్పుడూ చేయరాదు. కాళ్ళు నొప్పులొస్తే భరించాలి. భరించలేకపోతున్నామండి. ప్రాణం పోయే అంత నొప్పులొస్తున్నాయంటే మనమయ్యి లేయొద్దు. భరించలేని టైంలో కాళ్ళు శివతాండంలాగా గడగడ గడ కొట్టుకుంటాయి. మనం భయపడి అవేంటి అట్ట కొట్టుకుంటున్నాయనేసి భయపడతాం. భయపడొద్దు మిత్రులారా. శక్తి విస్తారంగా ఇంకా ఇంకా ప్రవేశించి మన కర్మలు దగ్ధమవుతుంటాయి. బూడిద చేస్తుంటాయి. అందుకోసమే గురువుగారు స్థిరం అన్నారు. నువ్వు కదలొద్దు, స్థిరం. ఒక్క మాట చెప్తారు పరమ గురువులు. నేను చెప్పినని చెప్పరు. మనమందరం బాగుపడాలి. ఆ విద్యలో మనమందరం దాంట్లో ఎదగాలి. దాంట్లో ఉన్న శక్తులన్నీ పొందాలి. మహాభాగ్యమైన ఆరోగ్యం పొందాలి అని నేను దాని మీద స్టడీ చేసి మనం చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే కాళ్ళు నొప్పులొస్తాయో, మనం కాళ్ళు చెప్తామో, అక్కడికి బ్రహ్మరంధ్రం కట్ అయిపోతుంది. మన మనసొచ్చేసింది. యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్‌కొస్తాం. మళ్ళా శ్వాస మీద ధ్యాస పెడతాం. మళ్ళా ఆలోచన కట్ చేస్తాం. మళ్ళా కొద్ది టైంకి మళ్ళా కనెక్ట్ అవుతాం. ఇట్లా చేయకూడదు మిత్రులారా. అది కాదు కదా! తెలియనప్పుడు ఓకే. ఇక మీదట మనం అలా చెయ్యొద్దు. నొప్పులొస్తున్నాయా భరిద్దాం. నిజంగా ఏమి? మనం ఎవరో కొట్టలేదు గదా! ఏ లారీయో కాలుని తొక్కిచ్చేసి విరిచేయటం లేదు గదా! ఎవరన్నొచ్చి రాడ్‌తో కొట్టి వించట్లేదు గదా! కమ్మి కాల్చి అరికాల్లో దోపి మోకాల్లోంచి పెరిగినంత మంటలొస్తాయి, నొప్పులొస్తాయి. భరించాలి. భరించలేకపోయిన టైంలో వైబ్రేషన్స్ వచ్చి ఊగిపోతుంటాము. గడగడ వణుకొస్తుంది. వణకండి. భరించలేక ఏడుపొస్తుంది. ఏడవండి. మిత్రులారా, వాళ్ళ జీవితం అమోఘంగా మారిపోతుంది. ఎవ్వరి జీవితమైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సమస్యలు అలాగనే ఉండొచ్చు గాక. వాళ్ళ లోపల ధైర్యం, ఆనందం, సంతోషం, తృప్తి అన్నీ స్టార్ట్ అయిపోతాయి. పైగా వాళ్ళ సమస్యల్ని అధిగమించే ధైర్యం వచ్చేస్తుంది. ఆ సమస్య సమస్యే కాదనుకోండి వాళ్ళే చెప్తారు. ఈ నొప్పులు భరించడంలో ఎంత విశిష్టత ఉందో లెక్కే లేదు. కనుక మై డియర్ మాస్టర్స్, వచ్చిన నొప్పుల్ని శ్రద్ధగా, ఆనందంగా నా కర్మలు తొలగే మహాభాగ్యాన్ని మాస్టర్స్ కల్పించారు అని చెప్పి ఆ నొప్పులు భరిద్దాం. అందుకే గురువుగారు పురిటి నొప్పుల్లాగా వస్తాయి అన్నారు. డెలివరీ పెయిన్స్ లాగా వస్తాయి అన్నారు. మరొక వీడియోలో అయితే చచ్చేంత నొప్పులొస్తాయి. చేసి చూడు నువ్వు. చచ్చేంత నొప్పులొస్తాయంటారు గురువుగారు. అంటే ఫస్ట్ ధ్యానాన్ని జనావళిలోకి తీసుకురావడమే పెద్ద సాహసం. ధ్యానం అంటేనే తెలియని ప్రపంచంలోకి గురువుగారు ధ్యానాన్ని పట్టుకురావడం పెద్ద సాహసం. అలాంటి టైంలో ఇలాంటివన్నీ చెప్తే ఎవరికీ అర్థం కాదు కదా! ప్రపంచమంతా ధ్యాన ప్రచారం చేయాలి. ప్రపంచమంతా ధ్యానం అంటే ఏంటో తెలియపరచాలన్నారే గాని, గురువుగారు చేసిన వీడియోస్ అంతా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ బ్రహ్మ విద్య అందాలనేసి ఎన్నో వీడియోస్, ఎన్నో ఎపిసోడ్స్, ఎన్నో సూక్ష్మాలు తెలియపరిచారు. మనం ఒక వీడియో చూసి ఇంకొక వీడియో చూడకపోతే మనకి ఇంకొక విషయం తెలీదు గదా! గురువుగారి విద్యని పరిపూర్ణంగా మనం చేతికి రావాలి అంటే గురువుగారు చేసిన వీడియోస్ అన్నీ, గురువుగారు రాసిన బుక్స్ అన్నీ టెక్స్ట్ బుక్స్ లాగా చదవాలి. గురువుగారి వీడియోస్ అన్నీ శ్రద్ధగా ఒక్కొక్క వీడియో 10 సార్లు వినాలి. ఒక్కొక్క విషయం అర్థమయ్యేదాకా దాటిపోకూడదు. మై డియర్ మాస్టర్స్, గురువుగారి మాటే మాట, ఆయన బాటే బాట అని ఎందుకంటామంటే ఆయన చెప్పిందే వేదం. వేదాల్లో ఉన్న, భగవద్గీతలో ఉన్న, ఖురాన్‌లో ఉన్న, బైబిల్‌లో ఉన్న అనేక గురువుగారు అన్నిటిని స్టడీ చేసి మన అందరికీ కులమని లేక, మతమని లేక, వర్గము చూడకుండా, నీ వాళ్ళు, నా వాళ్ళని లేక ప్రతి ఒక్కరికి ఈ బ్రహ్మ విద్య సొంతం చేసుకునే మార్గాన్ని అందించారు.
ఇది ప్రతి ఒక్కరూ చేసే మార్గమే. కనుక ఆ నొప్పులు అనే దానికి ప్రాధాన్యత మనం ఇవ్వాలి, భరించగలగాలి. ఫస్ట్ లో భరించలేక కింద పడి దొల్లాడుతాం, బోరుమని ఏడుస్తాం. అయినా పర్వాలేదు. ధ్యానంలో నుంచి లేసిన మరుక్షణం కొద్ది నిమిషాల్లోనే గాల్లో తేలిపినంత తేలిగ్గా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది మన లోపలంతా. అప్పుడే తెలిసిపోతుంది. ఎవరికైతే బద్ధకం ఉంటుందో, ఎవరికైతే ఆ బద్ధకం వల్ల నేను ఏడ కూర్చుంటాను? ముందే నాకు బాగలేదు. ఈ నొప్పులు ఎట్ట భరించేది? వీళ్ళు బద్ధకస్తులే గాదు. వీళ్ళ జీవితం అంటే వీళ్ళకి అవగాహన కాదు కదా! జీవితాన్ని సరిచేసుకోవాలనే భావన గూడా లేకపోవడం వల్లనే. తనను తాను డ్యామేజ్ చేసుకొని, తనను తాను ఘోరాతి ఘోరంగా తనే హింస పెట్టుకుంటాడు. తనే బాధ పెట్టుకుంటాడు. తనే ఇబ్బంది పడతాడు. హాయిగా ఏడ కూర్చున్నా నొప్పులొస్తున్నాయంటే దాన్ని ఎంత చక్కగా భరించాలో లెక్కే లేదు. ఎప్పుడైతే అలా భరిస్తూ వస్తామో, నిశ్చలంగా కదలకుండా అలా ఉంటామో, రమణ మహర్షి గారు ఎగ్జాంపుల్‌గా ఒక విషయం తీసుకుందాం. రమణ మహర్షి గారు చిన్న వయసులో ఒక ముసలివారి శరీరాన్ని శ్మశానానికి తీసుకుపోతుంటారు. తను బాడీ వెకెట్ చేస్తే. అంటే చనిపోతే. రమణ మహర్షి చిన్న పిల్లవాడు. ఏడో క్లాసో సంథింగ్. ఆ స్టేజ్‌లో ఆయన ఆ శవాన్ని చూసి, "ఈ తాతయ్య తిరుగుతున్నాడే! మరి ఇప్పుడు పడిపోయి ఉన్నాడు. పండబెట్టుకొని తీసుకెళ్తున్నారు. మరి ఏం జరిగింది? ఆ శవం ఎలా పడుకున్నారో." రమణ మహర్షి గారు కూడా చిన్న పిల్లవాడై వయసులో చేతులు, కాళ్ళు బిగించుకొని ఎల్లకతలు పడుకునేస్తాడు. అప్పుడు తన లోపల ఏదో చెయ్యిలు కదిపించడం, కాళ్ళు కదపాలనడం, లెయ్యాలనడం ఏదో ఒకటి లోపల స్టార్ట్ అవుతుంది. ఓహో! నా లోపల ఎవడో ఉన్నాడు. వాడిని నేను పట్టుకొని తీరాలనేసి తిరువన్నామలై ఎళ్లారు. మై డియర్ మాస్టర్స్, ఇది మనం గుర్తించాలి. మన గురువుగారు సింపుల్‌గా ఏం చెప్పారు? స్థిరము అంటే నువ్వు కదలకుంటా ఉండు అని. రమణ మహర్షి గారు కదలకుంటా పడుకున్నారు. మనం కదలకుంటా కూర్చోమన్నారు. ఆ శక్తొచ్చి పండేస్తుందో, దొర్లిస్తుందో, పొర్లిస్తుందో, ఎక్కడ అవయవంలో ఏ అవయవంలో అనారోగ్యం ఉంటుందో అక్కడ విపరీతమైన నొప్పొచ్చిందనుకోండి, ఇంకా ఆ కర్మ తొలగినట్టే. ఆ అనారోగ్యం పోయినట్టే. ఆ నొప్పి భరించాలి. ఏ హాస్పిటల్‌కి పోయేసి ఓపీ తీసుకోవడానికే ఒక 2 గంటలు. తీసుకున్నాక ఒక 3 గంటలు. అడ్మిట్ అయినాక ఒక వారం రోజులు. సమయం పెట్టట్లేదా? డబ్బులు పోసి మరి పెట్టట్లేదా? మన ఇంట్లో మనం కూర్చొని, మన సోఫాలో కూర్చొని, మన బెడ్ పైన కూర్చొని, మన కుటుంబీకుల మధ్యలో మనం సమయం పెట్టడానికి ఏమైంది? సమయమే సాధన. సమయమే సాధన అన్నారు. మన సాధనకి పెట్టుబడి సమయము అన్నారు. హాస్పిటల్‌కి పెట్టుబడి డబ్బు పెట్టాలి, సమయం పెట్టాలి. ఇక్కడ మనకి సమయం ఒకటి పెడితే చాలు. అందులో మనము మన ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. మనకి ఆపరేషన్ అవసరమైతే హాస్టల్ మాస్టర్స్ వచ్చి ఆ నొప్పులు భరించేటప్పుడు మనం తనకలాడిపోయి భరించలేని స్థితి వచ్చినప్పుడు, ఒక తల్లి బిడ్డ నడుస్తూ టపేలుమని పడిపోయాడు. పరిగెత్తుకుంటూ పోయి చవుడుకొని ఎత్తుకున్నట్టు మన హాస్టల్ మాస్టర్స్ ధ్యానం మీద ఎంత శ్రద్ధ పెట్టి నొప్పులొచ్చి కింద పడి దొల్లాడుతున్నా తన ధ్యానం వదలట్లేదని చెప్పి గబగబా వచ్చి హాస్టల్ మాస్టర్స్ వాళ్ళకి సహాయం చేస్తారు. ఊరికే ఏ హాస్టల్ మాస్టర్స్ సహాయం చేయరు మిత్రులారా. ఎవరైతే దీక్షగా, ఎవరైతే దానికి కట్టుబడి ఆ నొప్పులు భరించి వాళ్ళ వల్ల కాక కింద పడిపోయి దొల్లాడినా గాని అప్పుడు మాస్టర్స్ వచ్చి దగ్గరకు తీసుకుంటారు. అలాగా ఎంతమంది అలాంటి నొప్పులొచ్చి దొల్లాడిన వాళ్ళకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చాయంటే మిరాకిల్స్ ఎక్స్‌పీరియన్స్. ఎవరైతే అంత నొప్పుల్ని భరించున్నారో, ఎవరైతే అంత నొప్పులు సహించారో, ఎవరైతే అంత నొప్పుల్ని ఓర్పుతో ఉన్నారో, వారి జీవితం ఫిజికల్ లైఫ్‌లో ఎలాంటి స్థితుల్లో గూడా సహించగలరు, ఓర్చుకోగలరు. షిరిడీ సాయినాథుడు చెప్పిన 2 అద్భుతమైన సత్యవాక్కులు. శ్రద్ధ, శబురి. 2 పదాలు మనకి ఇచ్చారు. శ్రద్ధ నీ భౌతిక జీవితంలో ఏది చెయ్యి, చిమ్ముతున్నామా శ్రద్ధగా చిమ్మాలి.
చిమ్మిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి ఏదైనా దాని గురించి కామెంట్ చేసినా ఓర్చుకొని ఉండాలి. వంట శ్రద్ధగా చేయాలి. ఆ వంట గురించి ఎవరైనా సరికాని కామెంట్స్ చేస్తే ఓర్పుతో ఉండాలి. సాయినాథుడు ఎంత అద్భుతంగా చెప్పారు. మన గురువుగారు ఏం చెప్పారు? నాయనా, పురిటి నొప్పుల్లాగా వస్తాయి, భరించు, సహించు అన్నారు. పట్టుకోవాలి మన సూక్ష్మాలను. సాయినాథుడేమో ఓర్చుకోమన్నారు, శ్రద్ధగా చేసుకోమన్నారు. గురువుగారు ఏం చెప్పారు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగిన వారికి వద్దన్నా జ్ఞానం వస్తుంది. శ్రద్ధ లేని వారికి రమ్మన్నా రాదు అన్నారు. ప్రతి విషయంలోనూ మనం గురువుగారు ఎందుకు చెప్పారు అని మనం బాగా పరిశోధించాలి. ప్రతి పదాన్ని మనం విడదీసి చూడాలి. లోతుల్లోకి ఎళ్లి చూడాలి. ఓహో! మనం శ్రద్ధగా ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్రద్ధ పెట్టాలి. తపన, పరితపన, మహాపరితపన అన్నారు గురువుగారు. తపన ఉంటే ధ్యానం చేస్తారు. పరితపన ఉంటే ఇంకొంచెం కష్టపడి చేయాలనిపిస్తుంది. మహాపరితపన అంటే అనుకునింది పొందేదాకా వదలరు. ఎంత విశేషం ఉందో దీంట్లో. వైబ్రేషన్స్ ఎందుకొస్తాయి? అలా ఎందుకు ముందుకు వాలిపోతారు? పక్కకెందుకు వాలిపోతారు? ఎందుకు పడుకొని ఉన్నారండి? మన వసుధైక కుటుంబం జూమ్‌లో నేనెక్కడో ఉంటాను. వాళ్ళెక్కడెక్కడో అనేక ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళు కింద పడిపోయి కూడా ఎన్నో రిజల్ట్స్ పొందారు. ఎన్నో అనారోగ్యాలు పోగొట్టుకున్నారు. కావాలని ఎవరు పడుకోరు. ధ్యానం అంటే చాలా మంది ఫోటోస్‌లో చూడడం, విగ్రహాలను చూడడం, ఇలాగనే స్ట్రెయిట్‌గా కూర్చొనున్నాను అనుకోవడం మన భ్రమ. ఆ యోగీశ్వరులు ఎంత కష్టపడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో లెక్కే లేదు. మిలారప్ప స్టోరీ చదివితే తెలుస్తుంది. ఒక కర్మ తొలగించాలంటే వీపు పుండులు పట్టేదాకా ఇల్లు కట్టిస్తారు. మార్పా గారు. మిలారప్ప బుక్ చదవకపోతే వాళ్ళ జీవితం వేస్ట్ అన్నారు గురువుగారు. అంటే వాళ్ళ కర్మలు తొలగాలంటే మార్పా గారి దగ్గరికి తీసుకొచ్చి ఆయన సరెండర్ అయినప్పుడు ఇల్లు కట్టిస్తారు, కూలదోస్తారు. ఆయన దగ్గరే ఒక్కరే ఇల్లు కట్టాలి, దాన్ని కూలదోయిపిస్తాడు. ఇక్కడ కాదు ఇంకో దగ్గర కట్టంట. ఆ రాళ్ళన్నీ మోసుకుపోవాలి. మళ్ళా కొంత కట్టిన తర్వాత ఇట్ట బాగలేదయ్యా ఇంకో దగ్గర కట్టుపో అంటారు. గురువు ఆజ్ఞ. ఏం చెప్పినా చెయ్యాలి. కాబట్టి ఆయన వీపు పుండులు పుట్టి రక్తం కారుతుంది. మార్పా గారు, గురువు గారి భార్య, ఆ గురువు పత్ని చూడలేక మార్పా గారిది, మిలారప్ప గారిది ఆ బాధ చూడలేక ఆమె, నాయనా నేనొక స్లిప్ రాసిస్తాను. నువ్వెళ్ళిపో, ఇక్కడి నుంచి పారిపో. ఇంకో గురువున్నాడు. ఆడ పోయి సుఖంగా చేసుకో అంటుంది. ఆయనెళ్లి ఆ స్లిప్ చూపిస్తే ఆ గురువుకి తెలిసిపోయి, నువ్వు ఇక్కడ గాదు, నువ్వు అక్కడికే పో అని మళ్ళీ పంపిస్తాడు. ఒక కర్మ తొలగాలంటే మిలారప్ప జీవిత చరిత్ర చదివితే అద్భుతాలు తెలుస్తాయి. అంటే ఎంత కష్టపడ్డాడో ఆయన. ఒక్కడే బిల్డింగ్ కట్టాలంటే, ఒక ఇల్లు కట్టాలంటే మాటలా? కట్టిన తర్వాత పూర్తిగా కూలదోసేయి, దాన్ని తీసేయి, ఇంకో దగ్గర కట్టంటే ఫస్ట్ మెంటల్‌గా ఎంత అప్‌సెట్ అవుతారు? దా మెంటల్ బాడీ మీద దెబ్బ కొట్టారు గురువుగారు. భౌతిక శరీరం మీద దెబ్బ కొట్టారు. అయినా గురువు మీద భక్తి, గురువు మాటకి విలువ, గురువు చెప్పినట్టుగా చేయాలని చేశారు. ప్రాణం పోయినా సరే చేయాలని చేశారాయన. లాస్ట్‌కి ఏం చెప్పారు? ఆయన చేసిన పాపము తొలగాలంటే ఆయన వీపు రక్తం కారాలి, పుండులు పుట్టాలి. నేను చేసిన పాపం కన్నా నేనెక్కువ అనుభవిస్తున్నాననే భావం ఆయనకు కలిగినప్పుడు అది తొలుగుతుంది. యద్భావం తద్భవతి. షిరిడీ సాయినాథుడు మళ్ళీ. వీరందరూ గ్రేట్ మాస్టర్స్. అనుభవజ్ఞులు. కష్టే ఫలి అన్నారు గురువుగారు. సుభాష్ పత్రిజీ గారు. కష్టపడకనే అలా కూర్చొని అలా లేసెళ్ళిపోతే మనకు అన్నీ జరిగిపోతాయా? గురువుగారిని కొంతమంది కొన్ని ప్రశ్నలేస్తారు. గురువుగారు ఎవరి వయసెంతో అంత ధ్యానం సరిపోతుందన్నారు గదా! అది కరెక్టేనా అంటారు. నేనేదో చెప్తానయ్యా అందరిని వల్లేక లాగడానికి, బరిలోకి లాగడానికి. స్కై లిమిట్ కదా!
ఎవరు ఎన్ని గంటలు చేసుకుంటారో అంత గంటలు గంటలు చేసుకోవాలన్నారు. ఒకరి దగ్గరేమో అలా చెప్పారు. ఇంకొకరి సిట్యుయేషన్‌లో ఎలా చెప్పారంటే, మనం అన్నిటిని గ్యాదర్ చేసుకోవాలి. మనకేది కావాలో మనం తీసుకోవాలి. ఇది కూడా మనం చేయకపోతే, మనం ఇంకా ఏం ధ్యానం చేస్తాం? ఇంకొక విషయం కూడా అంటారు గురువుగారు. చతురస్రాకారానికి 4 కోణాలుంటాయి. నేను 3 కోణాలు గీసిస్తాను మీకు. ఒక్క కోణం కూడా మీరు గీసుకోకపోతే ఇంక మీరెందుకు అంటారు. ఆ ఒక్క కోణం గురించే నేను మొత్తం వివరిస్తున్నాను. ఆ ఒక్క కోణం అర్థం చేసుకోవడానికే మనకి ఇన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. మిత్రులారా, మనకి గురువుగారు ప్రతి మాటలోనూ నిగూఢమైన సూత్రాలున్నాయి. నిగూఢమైన సీక్రెట్స్ దాగున్నాయి. బంగారు నిధుల కన్నా, వజ్రాల నిధుల కన్నా ఇంకా గొప్ప గొప్ప నిధులని చెప్పొచ్చు. మనం పరిశోధన చేసుకోవాలి. మార్గం చూపించినాక ఆ మార్గంలో ప్రయాణం మనం చేయాలి మిత్రులారా. మనల్ని ఎవరు భుజాల మీద ఎత్తుకొని పోరు. ఏ గురువుగారు భుజాల మీద ఎత్తుకొని పోరు. మార్గాన్ని చూపించడమే ఎక్కువ మనకి. తల ఇలా ముందుకు వంగిపోతూ ఉంటుంది తలంతా భారంగా. మనం ఏం చేస్తాం? తల లేపుతూ ఉంటాం. "ఏమయ్యా! ఎందుకు తల లేపినావంటే, నిద్ర లేకపోతానేమో స్వామి" అంటాడు. తల వంగితే నిద్రలోకెళ్ళిపోతావా? ధ్యానంలో కూర్చునింది తల వంగితే చాలు నిద్రలోకెళ్ళిపోతావా? ఇంకేం ధ్యానం చేస్తాం మనము? తల ఎందుకు వంగింది? నువ్వు వంచావంటే, "నాకు తెలీదు నాయన అదే వంగుతుంది." అది వంగినప్పుడు నువ్వెందుకు లేపుతున్నావు? ఆ శక్తి చేసే పనిని నువ్వెందుకు అడ్డుకుంటున్నావు? ఆ శక్తి వంపుతుందో, మళ్ళీ లేపుతుందో, గిరగిరా తిప్పుతుందో, కింద పండేస్తుందో నువ్వు సాక్షిగా చూడు. ప్రతిదానికి సాక్షితత్వం అవసరం. గమనించడం. ఈ ధ్యానం నుంచే అది స్టార్ట్ అవ్వాలి. ఎరుక అన్నారని, గమనించమన్నారని నాకు తెలిసిపోయింది గమనించడం అనేసి రోజంతా గమనించడం స్టార్ట్ చేశామంటే వాంటెడ్‌గా హెడ్‌ఏక్ వస్తుంది. కళ్ళు గుడ్లు పీకేసినంత నొప్పొస్తుంది. తలలో నరాలు తెగిపోయినంత నొప్పొస్తుంది. మనం గమనించేది కాదు. సహజంగానే గమనిక స్టార్ట్ అవ్వాలి. మన ధ్యానం ద్వారానే అవుతుంది. ఆ గమనించం గంటలు గంటలు మనకేం జరుగుతుందో దాని మీద ధ్యాస పెట్టి కళ్ళు తెరిసినాక గూడా ప్రెజెంట్‌లోనే ఉంటాం. ఏం చేస్తున్నా దాని మీద ధ్యాస పెడతాం. ఎప్పుడు ధ్యాస పెట్టామో అది సరిగ్గా చేస్తున్నామా లేదా అనేది తెలుస్తుంది. ఈ విధంగా ప్రతి దానికి అంతరార్థాలు ఉన్నాయి. గురువుగారు చెప్పిన విద్యలో. మనము కాళ్ళు నొప్పులొచ్చినా ఎంత భరించగలిగితే అంత తొందరగా వాళ్ళ కర్మలు తగ్గుతాయి. దగ్ధమవుతాయి. నెక్స్ట్ స్టెప్ తీసుకుంటుంది బాడీ. వామిటింగ్ సెన్సేషన్, మోషన్ సెన్సేషన్, యూరిన్ సెన్సేషన్ వస్తే క్లియర్ చేసుకొనొచ్చి మళ్ళీ కూర్చోవాలి ధ్యానంలో. ఎన్నో ఇమ్మీడియేట్‌లీ రిలీజ్ అవ్వాల్సిన బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతుంటాయి. చెమటలు గుబగుబా పడుతుంటాయి. గమనిస్తూ ఉండాలి. తుడుచుకోనవసరం లేదు. ఇలాగ ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ జీవితంలో నిశ్చలంగా స్థిత ప్రజ్ఞత వాళ్ళలోకి వస్తుంది. ఆటోమేటిక్‌గానే వస్తుంది. భూకంపం వచ్చి కొట్టుకుపోని. నేను మాత్రం తల పైకి లేపను. వంగున్నది. దాని ఇష్టంగా అది లేసేదాకా నేను వెయిట్ చేస్తాను. దాని పేరు ఎరుక. ఎరుకతో ఉంటాం గానీ, తల వంగింది నేను నిద్రపోతానని నిద్రలేకపోడు. అన్‌కాన్షియస్ లేకపోడు. ఎరుకతో ఓహో! నా తల వంగి ఉంది. అది ఎప్పుడు లేస్తుందా అని నేను కాపెట్టుకొనున్నాను. దాని పేరు కదా ఎరుక. దాని పేరు కదా ధ్యాస. దాని పేరు కదా అబ్జర్వేషన్. ప్రతి ఒక్కదాన్ని జీవితంలో మనం అలాగనే గమనించే ప్రాక్టీస్ జరుగుతుంది. తల ఒక్కసారి ముందుకు వాలింది. గడ్డము ఆ గొంతు దగ్గర లాక్ చేస్తుంది. ఎప్పుడు లాక్ చేసిందో ఊపిరి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. మామూలుగానే శ్వాసలు తగ్గుంటాయి. ఎప్పుడైతే తల ముందుకు వాలిపోతుందో, గడ్డం గొంతు దగ్గరొచ్చి బిగించేస్తుందో, ఆటోమేటిక్‌గా శ్వాసలు బంధించబడతాయి. ఇక శ్వాసలుండవు. మరి ఎలా బతుకుతామయ్యా మనం? శ్వాస లేకుండా బతుకుతామా అంటే, బ్రహ్మరంధ్రం నుంచి ప్రాణశక్తి ద్వారా
లోపల ఉన్న పంచ ప్రాణాలు కనెక్ట్ అయ్యి మన లోపల ఆ ప్రాణశక్తి నడుస్తూ ఉంటుంది. ఇది సరి అయిన ధ్యాన సాధన చేసిన ప్రతి ఒక్క మాస్టర్కి తెలుసు ఈ విషయం. సరికాని ధ్యానం చేసిన వారికి తెలియకపోవచ్చేమో కానీ సరైన ధ్యానం చేసిన వాళ్ళకి ఈ శ్వాసలు ఆగిపోతాయని తెలుసు. ఆ శ్వాసలు లేని స్థితిలో ఎంత టైం ఉండగలుగుతారో వాళ్ళంత మహాభాగ్యం పొందుతారు. శ్వాసలు కుక్క భైరవుడు నిమిషానికి 40 శ్వాసలు తీసుకుంటాడు. 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు 13 సంవత్సరాలు జీవిస్తాడు. మనిషి నిమిషానికి 15 శ్వాసలు 15 శ్వాసలు తీసుకుంటాడు. 60, 70, 80, 90, 100 ఇలా జీవిస్తాడు. తాబేలు నిమిషానికి 4 శ్వాసలు తీసుకుంటుంది. 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు జీవిస్తుంది. శ్వాసలు తక్కువయ్యే కొద్దీ లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటుంది. ఇకపోతే ధ్యానంలో మనం రీసెర్చ్ చేయాలి. ఈ నొప్పులు వస్తే ఇలా ఉండాలా? ఈ శరీరం దానికి తానుగా నా ప్రమేయం లేకుంటే ఎలా తిరుగుతుంది? అప్పుడు మనకు తెలుస్తుంది. ఓహో! నా లోపల ఆత్మ చైతన్య శక్తి, విశ్వమయ ప్రాణ శక్తి శివ తాండవం చేసి నా శరీరాన్ని తాండవంలాగా ఆడిస్తున్నానని తెలుసుకుంటారు. క్షీరసాగరం మదనం జరిగినట్టు జరుగుతుందని తెలుసుకుంటారు. ఫస్ట్ ఆలాహలం వచ్చినట్టు, విషం వచ్చినట్టు మన లోపల నొప్పులు, బాధలు, దుఃఖము అన్నీ వస్తుంటాయి. దాన్ని భరించిన తర్వాత అమృతం వస్తుంది. థర్డ్ ఐ విజన్స్ స్టార్ట్ అవుతాయి. నాడీ మండల శుద్ధి ద్వారా దివ్యచక్షు ఉత్తేజితం. క్షీరసాగర మదనం ద్వారా ఫస్ట్ ఎలా ఆ యొక్క విషం వచ్చిందో, ఆలాహలం వచ్చిందో, అలాగా ఫస్ట్ నొప్పులు, బాధలు, దుఃఖము అన్నీ వస్తాయి. ఎవరైతే భరిస్తారో, సహిస్తారో ఆ తర్వాత వాళ్ళకి దివ్య నేత్రం ఓపెన్ అవుతుంది. దాన్నే గురువు గారు శ్వాస మీద ధ్యాస పెట్టంగా ఆలోచన రహిత స్థితిలో విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం ద్వారా నాడీ మండల శుద్ధి. అదే ఈ నొప్పులు, బాధలు ఇవన్నీ విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం ద్వారా దివ్యచక్షు ఉత్తేజితం. అంటే మూడో నేత్రం ఓపెన్ అవుతుంది. దివ్యచక్షు ఉత్తేజితం ద్వారా దివ్య జ్ఞాన అనుభవాలు, అంటే దివ్య జ్ఞానంతో కూడిన అనుభవాలు మనం పొందుతాం. దివ్య జ్ఞాన అనుభవాల ద్వారా దివ్య జ్ఞాన జీవితం ప్రాప్తి, అద్భుతమైన జీవితం మీకు ప్రాప్తిస్తుంది అన్నారు. ఇంకంతకన్నా మనకి ఎవరు చెప్తారు? ఇది శాస్త్రం, ఇది యోగ శాస్త్రం. గురువు గారు చెప్పిన శాస్త్రం ఇది. గురువు గారు ఎంతమంది నిదర్శనం తీసుకున్నారు. మనకి వీర బ్రహ్మేంద్ర గారిని తీసుకొని హంస అంటే శ్వాస అని, అంబ అంటే ఆత్మ అని ఎంత వివరణలు ఇచ్చారో లెక్కే లేదు. త్రాచుపాము వలె పడగ విప్పి లేస్తుందంటే కొండలేని శక్తి అని, పెట్టిలోని పాము పడగ విప్పి లేసింది కదా పెట్టి మూత తీస్తే అని, పడగ విప్పని పాము పామేనా అన్నాడు. జ్ఞానోదయం కలిగిన వారు మనిషేనా అన్నాడు. అతను ఇంక దేనికి ఉపయోగపడ్డాడంట. మిత్రులారా, ఒకటా రెండా, గురువు గారి ప్రతి మాటలోనూ మొత్తం సమస్తం దాగి ఉంది. ఎవరైతే తన మీద తన ధ్యాస పెట్టారో, తన శ్వాస మీద, తన నొప్పుల మీద, తన ప్రాసెస్ మీద, తన విజన్స్ మీద అంత ధ్యాస పెట్టాడో, కుటుంబంలో కూడా తన మాట మీద తన ధ్యాస పెడతాడు. తన చూపు పైన తన ధ్యాస పెడతాడు. తన చూపు సరిగ్గా ఉందా లేదో తనకు అప్పుడు తెలుస్తుంది. తన ఆలోచన సరిగ్గా ఉందా లేదో తనకు తెలుస్తుంది. తన మాట సరిగ్గా ఉందా లేదో తెలుస్తుంది. అప్పుడు సరిచేయడమే సత్య మార్గము. సత్యంతో కూడుకుని ఉందా, అసత్యంతో కూడుకుని ఉందా, శాశ్వత తత్వంతో కూడుకొని ఉందా, అశాశ్వత తత్వంతో కూడుకొని ఉందా గమనించగలడు. ధ్యానంలో గమనిక శ్రద్ధగా ధ్యాస పెట్టంగా ఇక్కడ మాట మీద ధ్యాస పెట్టగలరు. దాన్ని గురువు గారు కర్తవ్యం మీద ధ్యాస కర్మయోగము అన్నారు. ఆత్మ విశ్వాసం మీద ధ్యాస ప్రగతి యోగము అన్నారు. శాస్త్రీయ దృక్పథం మీద ధ్యాస విజ్ఞాన యోగము అన్నారు.
శ్వాస మీద ధ్యాస, ధ్యాన యోగము అన్నారు. ప్రతిదీ యోగమే మన జీవితంలో మై డియర్ మాస్టర్స్. అనారోగ్యవంతులు ఇలాంటి నొప్పులు భరించి అలా గంటలు నా జీవితం హాస్పిటల్‌లో బెడ్ మీద పడి వీపు పుండ్లు పుట్టేదాకా నేను నరకాన్ని అనిపించే బదులు ఈ ధ్యానంలో వచ్చే నొప్పుల్ని నేను భరిస్తాను, సహిస్తాను. ఈ ధ్యానంలోనే కదా లేసిన తర్వాత మళ్ళీ నాకుండవు గదా అని తెలుసుకుంటారో వాళ్ళ అనారోగ్యాన్ని ఇట్టే పోగొట్టుకుంటారు. ఈ నొప్పులని భరిస్తూ, ఈ ప్రాసెస్‌లు జరిగితే గమనిస్తూ. ఇక ఫైనల్ ఏంటి అంటే సాక్షి తత్వంలో భావం. నేను కాదు చేస్తున్నది. ఆత్మ చైతన్య శక్తే చేస్తుంది ప్రతిదాన్ని. నేను కాదు. ఎవరైతే నేను, నాది అనుకుంటారో వాళ్ళకి కర్మలు అంటుతాయి. ఈ ధ్యానంలో నేను, నాది అనేది ఎలా పోతుంది? అంటే తను హాయిగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే తన ప్రమేయం లేకుండా తల తిరిగింది. తన ప్రమేయం లేకుండా బాడీ తిరిగింది. తన ప్రమేయం లేకుండా నొప్పులొచ్చాయి. తన ప్రమేయం లేకుండా ఏడుపొచ్చేసింది. తన ప్రమేయం లేకనే నవ్వొచ్చేసింది. తన ప్రమేయం లేకనే నాట్యం చేస్తున్నారు. తన ప్రమేయం లేకనే ముద్రలేస్తున్నారు. తన ప్రమేయం లేకనే ఇంకా ఎన్నెన్నో జరుగుతున్నాయి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఓహో! నేను చేయకపోయినా ఆత్మ చైతన్య శక్తి చేస్తుందా? అంటే నేను చేస్తున్నాననేసి ఇన్ని రోజులు అనుకున్నానే. నేను చేయట్లేదా? నా ఇంట్లో కాపురం నేను చేయటం లేదా? ఆత్మ చైతన్య శక్తి చేస్తుందా? బుద్ధి లేకుండా ఇన్ని రోజులు నేను చేశాను అనుకున్నానే. నా బిడ్డల్ని ఎవరు సాకుతున్నారు? ఓహో! నేను సాకట్లేదా? ఆత్మ చైతన్య శక్తి నడిపించి అది చేసుకుంటుందా? మరి నాకేం పోయే కాలం వచ్చింది నేను అనుకున్నానే అని క్లియర్ స్టేట్‌మెంట్ వచ్చేస్తుంది. ఎవరైతే ధ్యానంలో వాళ్ళ ప్రమేయం లేకుండా ఏమైతే జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది నేనేమి చేయట్లేదు ఆ శక్తే చేస్తుందని. ఇది తెలియని వాళ్ళు నువ్వెందుకు ఊగుతున్నావు? నువ్వెందుకు దొర్లుతున్నావు? నువ్వెందుకు పొర్లుతున్నావు అనుకుంటారు. ఎంత అమోఘమైన విషయమో తను మాత్రమే తెలుసుకుంటారు. అప్పుడు భగవద్గీత సాక్షాత్కరిస్తుంది వాళ్ళకి. ఉపనిషత్తులు సాక్షాత్కరిస్తాయి. వేదం సాక్షాత్కరిస్తుంది వాళ్ళకి. పరమ గురువుల జ్ఞానం అంతా కనెక్ట్ అవుతుంది. ఇది సత్యం. ఎందుకంటే తన ప్రమేయం లేకుండా శక్తి సామర్థ్యాలన్నీ తను అనుభవిస్తుంటాడు. తన ప్రమేయం లేకనే అన్నీ జరుగుతుంటాయి. తన ప్రమేయం లేకనే విజన్స్ చూస్తుంటాడు. తన ప్రమేయం లేకనే సూక్ష్మ శరీరాన్ని చేస్తుంటాడు. ఓహో! నేనన్నది లేదు. ఉన్నదంతా ఈ ఆత్మ చైతన్య శక్తి ద్వారానే నడుస్తుందని తనకే తెలుస్తుంది. అప్పుడు అంటాడు అహం బ్రహ్మాస్మి అని. తన ప్రమేయం లేకుండా ఇన్ని జరుగుతుంటే తన శరీరంలోనే తన తను చేయటం లేదు ఈ కర్మలన్నీ తప్పుకుంటాడు. ఆత్మ చైతన్య శక్తి ఈ శరీరాన్ని వాడుకొని చేపిస్తుంది కానీ నేననేది లేదు అని తెలుసుకుంటా. ఎందుకంటే నేను నా తల ఊపలేదే అదే ఊగిందే. నేను నా శరీరాన్ని ఊపలేదే అదే ఊగిందే. నేను నాట్యం చేయాలని లేదే అదే ఎగిరిందే. అసలు నాకు ముద్రలే తెలియవే అది వేసుకునిందే ముద్రలు. అయ్యో! నాకు ఒక్క ఆసనం కూడా నేనేయలేను. కానీ ధ్యానంలో నా దగ్గర ఇన్ని ఆసనాలు ఏపిచ్చింది. అంటే ప్రతి పనిని కూడా అదే చేపిస్తుంది. ఆత్మ చైతన్య శక్తికే సంబంధం. నాకు కాదు ఈ కర్మల సంబంధం. ఈ కర్మలన్నీ అదే చేస్తుంది. నాకు సంబంధం లేదు. తత్ తత్ అంటే అది. దాని పేరు ఆత్మ. యోగ భాషలో, యోగ సిద్ధాంతంలో ప్రథమమైన పదం తత్. తత్ అంటే అది. అది అంటే ఆత్మ. తత్ చిత్. తత్ చిత్ అని. తత్ అంటే అది. చిత్ అంటే మనసని. ఆత్మ ఏది? మనసు ఏది? ఇట్టే తెలిసిపోతుంది. నా మనసుతో నేనేమి చేయట్లేదు. ఆత్మే చేయిస్తుంది అని తెలుస్తుంది. ఈ విశ్వమునంతా కూడా అదే నడిపిస్తుందని తెలుస్తుంది. కనుక మై డియర్ మాస్టర్స్ ఇంకా ఎన్నెన్నో విషయాలున్నాయి. మన గురువుగారు శ్వాస మీద ధ్యాస అని అందరిని కనెక్ట్ చేశారు. మనం కూడా ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎంబీబీఎస్‌కి కనెక్ట్ చేయము. పీహెచ్‌డీకి తీసుకెళ్ళి జాయిన్ చేపిచ్చము. స్టార్టింగ్‌లో ఎల్‌కేజీలో జాయిన్ చేపిస్తాం మై డియర్ మాస్టర్స్. ఫస్ట్ క్లాస్‌లో జాయిన్ చేపిస్తాం.
ఆ తర్వాత తను ఇంజినీర్ అవుతాడో, ఎంబీబీఎస్ అవుతాడో, కలెక్టర్ అవుతాడో, ఏదో అవుతాడు. గురువు గారు కూడా శ్వాస మీద ధ్యాసలో కనెక్ట్ చేపిచ్చారు. అంతేనా ధ్యానం అంటే? ఇంకేమి లేదా? ఇంకేమి లేకపోతే ఇన్ని ఎపిసోడ్‌లు ఎందుకు చేశారో గురువుగారు? ఇంత కష్టం ఎందుకు పడ్డారో గురువుగారు? ఇంత తప్పించి ఎందుకు ఊరూరు తిరిగారో? ఎందుకు మహా యజ్ఞాలు, యాగాలు, చక్రాలు పెట్టారో? ఎందుకు ఇంటింటి ధ్యానాలు చేసుకోమన్నారో? ఎందుకు ప్రతి ఒక్కరిని పిరమిడ్ మాస్టర్ అన్నారో? అర్థం చేసుకోవాలి మనం. ఇంత ఇంత సమస్తం ఇంత ఎందుకు ప్రొవైడ్ చేశారు? ఎన్ని కోణాల్లో పరిచయం చేశారు? ధ్యాన జగత్ మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్, పీఎంసీ ఛానల్, పిరమిడ్ పార్టీ, పిరమిడ్ మాస్టర్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్. అనేక దేశాల్లో ఎళ్లి పిరమిడ్స్ కన్‌స్ట్రక్షన్ కావాలని కోరుకోవడం. అనేక దేశాల్లో ధ్యాన ప్రచారం చేయడం. దేశమంతా పిరమిడ్స్ రావాలని కోరుకోవడం. భూమండలం అంతా పిరమిడ్ రావాలని కోరుకోవడం. ఉట్టి శ్వాస మీద ధ్యాసే చెప్పారా గురువుగారు? ఎల్‌కేజీలో జాయిన్ చేపిస్తారు. అక్కడే కూర్చుంటామా? యూకేజీకి రామా? ఫస్ట్ క్లాస్‌కి రామా? సెకండ్ క్లాస్‌కి రామా? థర్డ్ క్లాస్‌కి రామా? ఏంటి మాస్టర్స్, మై డియర్ మాస్టర్స్, మనం తెలుసుకోవాల్సింది ఎంట్రీ శ్వాస మీద ధ్యాస. నువ్వు ఆ బ్రిడ్జ్ లాంటిది శ్వాస. ఆ బ్రిడ్జ్‌కి అవతలకి వెళ్ళిపోవాలి. డోర్ లాంటిది. శ్వాస మీద ధ్యాస పెట్టి డోర్ ఓపెన్ చేస్తే, అంటే శ్వాస ఆగిపోతే డోర్ ఓపెన్ అయింది. ఇంక ఇంట్లోకి పోతే అన్నీ ఉంటాయి. అన్నిటిని చూడాలి, గమనించాలి. అక్కడ సంసారం చేస్తుంటారు. అలాగా మనం కూడా శ్వాస మీద ధ్యాస ద్వారా ఇంక ఎంతో ఉంది లోపల లోపల. మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ బేసిక్‌గా ప్రతి ఒక్కరు వాళ్ళ అనారోగ్యాల నుంచి బయటపడడం కోసం, వాళ్ళ మానసికమైన పరిస్థితుల నుంచి బయటపడడం కోసం, వాళ్ళ బుద్ధి నుంచి జ్ఞానోదయం వైపుకి ఎళ్ళడం కోసం బేసిక్‌గా ఏవైతే అడ్డుకుంటున్నాయో మాక్సిమం ఈరోజు మనం తెలుసుకున్నాము. మనకుండేది ఒక్క గంట. అరగంట ధ్యానం, 1 అవరు ఈ ఈ యొక్క సబ్జెక్ట్‌ని తెలుసుకోవడం. మరి 1 అవర్ అయిపోయింది. కనుక మై డియర్ మాస్టర్స్, ఈ విధంగా గురువుగారు అందించిన విద్య బ్రహ్మ విద్య అని గురువుగారు చెప్పారు. దానికి మనం బేసిక్‌గా ఎలాంటివి ఫస్ట్‌లో ఇలాంటివి మిస్ అయిపోయి కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఇలాంటివి మర్చిపోయినాము, ఇలాంటివి ఆపేసుకున్నామని కూడా తెలియని స్థితిలోకి ఎళ్ళిపోయి కొన్ని విషయాలు తెలుసుకునేసినాం అనుకుని అవిటితోనే ఉంటారు గానీ, ఈ జరగాల్సినటువంటివి జరగక ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు పడుతుండే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మై డియర్ మాస్టర్స్. అందుకే వసుదైక కుటుంబంలో సరైన ధ్యానంతోటి సజ్జన సాంగత్యం అని పెట్టుకున్నాం మనం. ప్రతి అనుభవాన్ని ఆచరించుకోవాలని పెట్టుకున్నాం మనం. ప్రతి ఒక్కరి అనుభవాలను అందరూ పంచుకుంటాం. గురువుగారు రాసిన బుక్స్‌ని ప్రమాణంగా తీసుకొని, ప్రతి ఒక్క పదాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని, స్వాధ్యాయం చేసుకొని, అందరి దగ్గర ఆచరింపజేసుకుంటాం. అందుకే మీరందరూ గ్రేట్ మాస్టర్స్ అయినారంట. గురువుగారు గొప్పవాళ్ళు. గురువుగారు మనకెంతో చేశారు. ఆయన అన్ని చూసుకుంటారు. ఇట్లాంటి మాటలు కాదు, గురువుగారికి నచ్చవివి. గురువుగారు చెప్పింది చెప్పినట్టు చేసుకోవాలి. దాని లోపల లోతుల్లో సూక్ష్మాలను పట్టుకొని సాధన చేసుకోవాలి మై డియర్ మాస్టర్స్. గ్రేట్ మాస్టర్స్ అయ్యి గురువుగారు చెప్పిన ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. విద్యతోటి, ఉట్టి నోరు వేసుకొని కాదు, శక్తివంతమైన వాక్కుతోటి చేయాలి. ఖాళీ అంటే ఎంప్టీ వాయిస్‌తో చేయకూడదు. ఎనర్జీ వాయిస్‌తో చేయాలి. ఎనర్జీతో చేయాలి. నాలెడ్జ్‌తో చేయాలి. సుప్రీం నాలెడ్జ్‌తో చేయాలి. అది మనకు నేర్పించింది. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ అన్నారు గురువు. దానికోసం ఒక ముద్ద అన్నం తిందాం. దానికోసం బట్టలు కట్టుకుందాం. దానికోసం కుటుంబంలో సంసారం చేద్దాం. దానికోసం ఒక ఉద్యోగం చేసుకుందాం. ఉద్యోగమే జీవితం గాదు. మనల్ని మనం తెలుసుకోవడం జీవిత ధ్యేయం. ఎవరైతే తను తాను తెలుసుకుంటారో యోగ విద్య, ఈ ధ్యాన విద్య ద్వారా తన జీవితం సరిగ్గా నడుస్తుంది. తన జీవితమే సత్య జీవితం. లేకపోతే ఎంతున్నా వ్యర్థమే. వీళ్ళు స్థితప్రజ్ఞతతో ఉంటారు. సమయస్ఫూర్తితో ఉంటారు. ప్రెజెంట్‌లో ఉంటారు. సత్య మార్గంలో ప్రయాణిస్తున్నారు. విజ్ఞాన జీవితంలో, ప్రజ్ఞాన జీవితంలో విరాజిల్లుతుంటారు. వీరే దైవ స్వరూపులుగా విరాజిల్లుతుంటారు. థాంక్ యూ మాస్టర్స్. ఈ అనంతమైన ఈ బ్రహ్మ విద్యలోని విషయాల్ని ఒక గంట టైం నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్
మెడిటేషన్ ఛానల్ వారికి, వారి బృందానికి పేరు పేరున ఆత్మపూర్వక ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన జగద్గురు పితామహ బ్రహ్మ శిశు సుభాష్ పత్రిజీ గారికి శతకోటి ప్రణామాలు, కోటి కోటి ప్రణామాలు. జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి కోటి కోటి ప్రణామాలు. వారిద్దరు పుత్రికలైన దేవతలిద్దరకు ఆత్మపూర్వక ప్రణామాలు. ఈ జూమ్ సెషన్కి విచ్చేసిన ప్రతి ఒక్క దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆత్మపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా గొప్పగా, చక్కగా అంటే స్థిరసుఖ ఆసనం నుంచి ఆ జరిగే ప్రాసెస్ అంటే శరీరంలో వైబ్రేషన్స్ గురించి అంటే ఏదైతే జరుగుతూ ఉందో అది ప్రాసెస్ పరంగా జరుగుతుంది. ఏది మనం ఆపకూడదు. అలానే కంటిన్యూ చేయాలి. మనకై తెలియకుండా జరుగుతుండేది లోపల దాన్ని ఎప్పుడు అంగీకరణ భావంతో యాక్సెప్ట్ చేసి ఆ ప్రాసెస్‌కి సరెండర్ అవ్వాలి. అప్పుడు ఇంకా ఎంత నొప్పులొచ్చినా, ఎలా వచ్చినా కూడా దాని అంగీకరణ భావంతో ఉంటేనే ఇంకా గొప్పగా వెళ్ళగలుగుతాము, ఎదగలుగుతాము అని చెప్పి చాలా చాలా చక్కగా, వివరంగా, అద్భుతంగా చెప్పారు సార్. అంటే ఎట్లా అంటే నిన్న ఒక మేడం చెప్పారు గదా! అరటిపండు తోలు తీసి చెక్క అరటిపండు ఇదిగో అని చెప్పినట్లా చాలా చాలా వివరంగా, క్లుప్తంగా అంటే చాలా ఎవరికైనా కూడా ధ్యానంలోకి ఈ జూమ్‌లోకి కొత్త వాళ్ళొచ్చినా, లేకపోతే ఈ యూట్యూబ్‌లో ఛానెల్‌లోకి వెళ్లి అప్‌లోడ్ చేసిన తర్వాత ఎవరైనా చూసినా చాలా వివరంగా అసలు ఎలా జరుగుతోంది? ఏం జరుగుతోంది? ఎందుకు ఊగుతున్నారు? మెడ వాడిపోగానే నిద్రలోకెళ్ళిపోతున్నారని చెప్పి చాలా మందికి సందేహాలుంటాయి సార్. ఈ సెషన్‌తో అందరికీ సమాధానం అనేది ఖచ్చితంగా దొరుకుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. శతకోటి కృతజ్ఞతలు సార్ మీకు. థ్యాంక్ యూ మేడం. దీంట్లో ఇంకా బోలెడన్ని ఉన్నాయి. ఎవ్రీడే జరుగుతున్న ప్రాసెస్‌లకి వాటన్నిటికి సమాధానాలు వెళ్తూనే ఉంటాయి మన వసుదైక. ఒక తల కింద కొంచెం బెండ్ అయినప్పుడు జరిగే ప్రాసెస్‌ల గురించి చెప్పాలంటే 5 అవర్స్ అయినా చెప్పొచ్చు. అన్ని జరుగుతాయి, లెక్కలేదు. తల వెనక్కి వెళ్ళిపోయిన దాని గురించి చెప్పాలంటే ఒక 5 అవర్స్ చెప్పొచ్చు, లెక్కే లేదు. ఒక్కొక్కరికి వారి వారి జన్మలు బట్టి, వారి వారి కర్మలను బట్టి, వారి వారి విధి విధానాలు బట్టి, వారి వారి శక్తి సామర్థ్యాలు తీసుకునే దాన్ని బట్టి వాళ్ళ ప్రాసెస్లు ఎలా జరుగుతాయనేది దీంట్లో ఉంది. ధ్యానం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి సార్. చాలా మందికుంది. నేను ధ్యానం చేస్తున్నాను, నిద్రపోతున్నా అనే సందేహం అనేది చాలా మందికుంది. ఎవరైనా అడుగుతూనే ఉంటారు సార్. నేను కూర్చున్నాను, నాకు తెలియట్లేదు, నిద్రలోకెళ్ళిపోయాను అనిపిస్తుంది. కానీ నేను ధ్యానం అనే కూర్చుంటున్నాను. నాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో, ఇరుకైతే లేదు నాకు అని చెప్పని చాలా మందికి సందేహం ఉంది సార్. దీంతో వాళ్ళకంతా కూడా సమాధానం దొరుకుంటుంది సార్. ఖచ్చితంగా మేడం. ఎరుక లేని ధ్యానం నిద్ర, ఎరుకతో కూడిన నిద్ర ధ్యానం అన్నారు గురువుగారు. మాస్టర్స్ సార్‌తో మాట్లాడాలి. ఏదైనా మీ సందేహాలేమైనా ఉన్నా కనుక్కోవాలి. ఏదైనా అనుభవాలు షేర్ చేసుకోవాలనుకుంటే దయచేసి మిమ్ము అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్ ఎవరైనా. నమస్తే సార్. నమస్తే మేడం. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు కృపావతి. చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగానే అంటే ఎంతో మందికి ఈ క్లాస్ చాలా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే నీరజ అన్నట్టు అంటే కొత్తగా ఒక యూట్యూబ్ లో చూసి కొత్తగా ధ్యానం చేయాలనుకున్న వాళ్ళు ఈ సబ్జెక్ట్ వింటే మాత్రం చక్కగా చేయగలుగుతారు. చాలా మందికి సీనియర్ మాస్టర్లైనా కొత్తగా వచ్చిన చాలా అనుమానాలు ఉన్నాయి సార్. అది కరెక్ట్ గా నివృత్తి చేసేవాళ్ళు, కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు మాస్టర్స్. అంటే వాళ్ళకి అందుబాటులో లేరు. అది ఏంటంటే యూట్యూబ్ లో వస్తుంటాయి, చాలా జూమ్ లో వస్తుంటాయి, వింటుంటారు. కానీ వాళ్ళకున్న సబ్జెక్ట్, వాళ్ళకి ఉన్న డౌట్లు అడిగితే ఏమనుకుంటారని కొంతమంది ఫీలింగ్స్ తో కూడా అడగడం మానేస్తారు. అంటే నిద్రలోకి వెళ్ళిపోతున్నాం, మేము ధ్యానం చేస్తున్నాం, అసలు చెయ్యట్లేదా, అసలు ఆలోచన వస్తుంది, ధ్యానం కుదరట్లేదా, మెడవాలిపోతుంది. అవన్నీ ఎన్ని అనుమానాలు ఉంటాయి అంటే అన్ని అనుమానాలు ఉంటాయి అందరికీ. కానీ ఈ రోజు మీరు మీ సబ్జెక్ట్ చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేవంతంగా చక్కగా చెప్పారు సార్. అంటే అది సీనియర్స్ అవ్వచ్చు, జూనియర్స్ అవ్వచ్చు, ఎవరికైనా సరే ఏ ఒక్క పాయింట్ అయినా మీది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ మాటల్లో వైబ్రేషన్ ఉంది. మీరు చెప్పే విధానం చాలా బాగుంది. నేను నిన్న రాలేదు జూమ్ లోకి,
కొన్ని పని అంటే బయటకు వెళ్ళడం వల్ల రాలేదు. కానీ ఈ రోజు మీ జూమ్ అది పెట్టుకొని క్లాస్ విన్నాను. ఆ వింటుంటే నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. మీరు చెప్తున్న నేను క్లాస్ అనుభవం వింటుంటే మూతలు పడిపోతున్నాయి. సరే అని చెప్పి ధ్యానంలో కూర్చునిపోయాను. చాలా డీప్ గా తెలియని స్థితిలోకి వెళ్ళిపోతున్నాను. మళ్ళా ఎరుకు తెచ్చుకొని మళ్ళా క్లాస్ వింటున్నాను. మళ్ళా అలాగా ఒకసారి ఒక ఎవరో తెలియదు నా మెడ దగ్గర ఆ, అంటే వేళ్ళకి తడుతున్నారన్నమాట. అంత బాగుంది సబ్జెక్ట్. అంటే అంత మీ యొక్క క్లాస్ లో అంత వైబ్రేషన్ ఉంది సార్. అది అంత బాగుంది. నాకు చాలా అనిపిస్తుంది. అంటే ఈ రోజు చాలా డౌట్ చాలా మంది క్లియర్ అయ్యారు సార్. క్లియర్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో మందికి ఇవన్నీ అవసరమే సార్. ఎందుకంటే ధ్యానం చేస్తున్నారు కానీ చాలా కొన్ని విషయాలు ఎవరిని అడగాలో తెలియదు. సరిగా గైడెన్స్ ఇచ్చేవారు ఎవరు ఉండరు. ధ్యానంలో వస్తాయమ్మా, ఇదంతా సహజమే, అవి జరుగుతూ ఉంటాయంట. కానీ ఎందుకు జరుగుతున్నాయి మీరు అన్నారు కదా, మెడ ముందుకు వాళ్ళ వెనక వాళ్ళ అంటే కర్మఫలాలు బట్టి ఉంటాయి. అవన్నీ చాలా మంది తెలియదు. మీరు అనుభవపూర్వకంగా అవన్నీ తెలుసుకొని పత్రిసారి యొక్క క్లాసులు విని అనుభవపూర్వకంగా తెలుసుకొని మీరు అనుభవ జ్ఞానాన్ని పంచుతున్నారా, చాలా గొప్పగా ఉంది సార్. ఆ మాటల వైబ్రేషను, మీరు చెప్పే దాంట్లో ఫీలింగ్స్ అంతా చాలా చక్కగా ఉంది. నిజంగా మీకు శతకోటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు జూమ్ ఏర్పాటు చేసిన వాళ్ళకి, మిమ్మల్ని తీసుకొచ్చిన మాస్టర్స్ కి, ఈ రోజు వింటున్న వాళ్ళందరికీ కూడా, మీకు కూడా చాలా చాలా శతకోటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. మీరు ఎంతో అద్భుతంగా దీన్ని అర్థం చేసుకొని సంతృప్తిగా మీరు మాట్లాడిన మాటల్లో ఎంతో ఎనర్జీస్ మీ దగ్గర నుంచి కూడా నేను తీసుకోవడం జరుగుతుంది. ఇలాగ అర్థం చేసుకోవాలనే తపనతోనే నేను ఈ విషయాన్ని స్టడీ చేసి 8.5 సంవత్సరం దీని మీద స్టడీ చేసి, గురువు గారు ఏ పదాన్ని ఎందుకు వాడారు, ఎక్కడ వాడారు, ఎప్పుడు వాడారు, ఎలాంటి సందర్భంలో వాడారు, అప్పటి వరకు 8.5 సంవత్సరం ధ్యానం గురించి గట్టిగా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. ఫస్ట్ ప్రయోగాలే స్టార్ట్ చేశాం, రీసెర్చ్ స్టార్ట్ చేశాను. అవిటిల్లంతా గురువు గారు చెప్పిందంతా పర్ఫెక్ట్ గా నాకు రిజల్ట్స్ వచ్చాయి. ఆ తర్వాతే నేను ఎవరికైనా ఏ డౌట్కైనా ఆ విద్య సమాధానం చెప్తుంది, నేను సమాధానం చెప్పను. గురువు గారి విద్య నా లోపలికి ప్రవేశించింది, ఆ విద్యలోని జ్ఞానం బయట వచ్చి సమాధానం చెప్పింది. ఇక్కడ మునిబాబు సమాధానం చెప్పడు, విద్య గురించి చెప్పడు. మునిబాబు అన్నది లేదు. ఇదే అందరూ మీరు చెప్పింది కరెక్ట్ సార్. నిజంగా అంటే అక్కడ నేను అనే భావన లేదు. నేను అనే భావన తీసేశారు. నిజం చెప్పాలంటే చాలా మందికి నేను అనే భావన ఉంటుంది. ఆ భావన లేకుండా మనం ఎలా జీవించాలి, ఏ విధంగా అనుకోవాలి, ఏమి చేస్తే నేను అనే భావన, అసలు మనం ఏం చేస్తున్నాం, అసలు నేను ఎక్కడ ఉంది అని చాలా వివరంగా చెప్పారు సార్. మీరు నిజంగా చెప్పాలంటే అద్భుతంగా ఎక్సలెంట్ క్లాస్. ఇది చెప్పాలంటే ఇది ఎవరు కొత్త వాళ్ళు విన్నా చాలా చక్కగా సునాయాసంగా వాళ్ళ యొక్క స్థితిలో దాటగలరు, వాళ్ళ యొక్క కర్మలు దాటగలరు, వాళ్ళ స్థితిని పెంచుకునే స్థితి ఈ రోజు క్లాస్ లో చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజంగా ఆ మాటలు వైబ్రేషన్స్ నాకు తెలుస్తున్నాయి. ఎందుకంటే అంత అనుభూతి నేను చెంది ఉన్నాను. చాలా 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 థ్యాంక్స్ సార్ మీకు. ఎందుకంటే నాకు అంత అద్భుతం అనిపిస్తుంది. అది అందరికి ఉపయోగపడుతుంది, ఎంతో మందికి ఇది ఉపయోగపడుతుంది. కానీ నిజంగా ఈ రోజు మీరు మా జూమ్ కి రావడం, ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి రావడం కూడా అదంతా మా అదృష్టం అనుకుంటాం. ఎందుకంటే పత్రి సార్ ఒకసారి మెసేజ్ ఇచ్చిందే, ఈ జూమ్ అద్భుతంగా నడుస్తుంది అని చెప్పేసి అని అన్నందుకు మీలాంటి మాస్టర్స్ అందరూ వచ్చి ఈ జూమ్ నడిపిస్తున్నారే. నిజంగా చాలా 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 థ్యాంక్స్ సార్. మీకు చాలా ధన్యవాదాలు. అద్భుతం, అద్భుతం మేడం, ధన్యవాదాలు. పాండురంగయ్య సార్ అన్మ్యూట్ చేసుకున్నారు సార్. సార్తో మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆత్మ ప్రణామాలు స్వామి. అమ్మ బ్రహ్మాస్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళు మునిబాబు సార్కి అవకాశం ఇచ్చినది ఎంత మేలు జరిగిందంటే, ఎంతమందో తెలియని వాళ్ళకి ధ్యానం 23 ఏండ్లు 20 ఏండ్లు చేస్తూ వాళ్ళు మానసికంగా ఎంతో బాధపడుతూ దాన్ని తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మేడం. కానీ ఈ శక్తి వల్లే ఇదంతా జరుగుతుంది అని చాలా మందికి తెలియదమ్మా. అందులో నేను ఫస్ట్ 20 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాము, పిరమిడ్ ధ్యానము. కానీ మానసికంగా ఎంతో ఇబ్బందులు గురి అయినాను. సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, సమాజ సేవ ఇవి వసుదైక కుటుంబం శ్రీ కాళహస్తి మునిబాబు సార్ వల్ల మేము పొందాము. ఇది ఈరోజు ఏ స్థితికి వచ్చింది అంటే,
ఈరోజు పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరం అనంతపురంలో ఉంటూ 8 నెలల్లోనే 50 మంది 60 మంది ధ్యానం చేసుకొని వెళ్తున్నారమ్మా. వాటిలో 40 కుటుంబాలు ఈరోజు ఎంతో ఆనందాన్ని పొందినాయి. అంటే గురువు గారి సజ్జన సాంగత్యం. కనుక ఇది అంచెలంచెలుగా మన ఈ బ్రహ్మాస్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా చాలా మంది చూస్తున్నారమ్మా. ఇప్పుడు 10 ముక్కాలు అవుతుంది, 90 కుటుంబాలు చూస్తున్నాయంటే ఎంత వసుదైక కుటుంబం ఎంత ముందంజలో ఉందో మనకు అర్థమవుతుంది తల్లి. ఇది చాలా మంది తెలుసుకోలేదమ్మా. పత్రిజీ గారు సంగీతం వినాలా అంటే అక్కడ శ్రవణం జరుగుతుంది, మననం జరుగుతుంది. ఈ సంగీతం అనేది ఒక వాయిద్యం అయితే గురువు గారు మునిబాబు సారు చెప్పిండేది సజ్జన సాంగత్యంలో మనము ఈ శక్తి చేయిస్తుంది అనేది చాలా మందికి తెలియదు. కనుక ఇది చాలా మంది తెలుసుకునే వాళ్ళ జీవితాలు ధన్యం చేసుకున్నారు తల్లి. ఒక ఉదాహరణ అమ్మా, శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించే సమయంలో భగవద్గీత బయటికి రావడం, దాంట్లో బహూనిమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాన్ని నత్వం ఎత్త పరంతప అని ఈ విశ్వానికి తెలియజేయడానికి అర్జునుడు నరుడైతే నారాయణుడు శ్రీకృష్ణుడు, అర్జున నీకు నా జన్మలు నీకు తెలియవు, నీ జన్మలన్నీ నాకు తెలుసు అన్నప్పుడు అర్జునుడు అడుగుతాడు, ఎలా తెలుస్తాయంటే ధ్యానం చేయవయ్యా అంటాడు. ఆ ధ్యానమే ఈరోజు మనం చేస్తున్నాం తల్లి. ఆ ధ్యానం చేసేటప్పుడు మెలకువలు తెలియక చాలా మంది ఇబ్బందులు అయినారు. ఇంకొక సమయంలో గోవర్ధనగిరి శ్రీకృష్ణ భగవాను చిటికిన వేలుతో వెళ్ళినప్పుడు ఆ పర్వతం కింద ఎంతమంది ఆ గోపికలు ఆవులు మొత్తం సమస్త ప్రాణి అక్కడికి వచ్చింది అంటే గోవులు కూడా నాట్యం ఆడుతున్నాయి తల్లి. అంత ఉంది శక్తి ఈ ధ్యానంలో. అందుకే ఈ ధ్యానము చాలా మంది తెలియక విడిచిపెట్టినారు తల్లి. మునిబాబు సార్ వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడినాయమ్మా. ఈ జూమ్ ద్వారా ఎంతో మంది తెలుసుకున్నారు తల్లి. ఈ అవకాశము మాకు కల్పించినందుకు ధన్యవాదం తల్లి. పత్రిజీ గురువు గారికి, మునిబాబు గురువు గారికి ఆత్మ థ్యాంక్ యూ సో ప్రణామాలు. మచ్ సార్. మునిబాబు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్ లో ఉంది. ధన్యవాదాలు స్వామి. ఆత్మ ప్రణామాలు పాండురంగ మాస్టర్ గారు. ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు సార్. ఇక్కడ మన జూమ్ లో ఇక్కడ బ్రహ్మాస్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారిలో 100 మెంబర్సే ఎంటర్ అవ్వగలరు. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, మాకు అవకాశం దొరకట్లేదు, మా కనెక్ట్ కాలేకపోతున్నాము అంటే 100 మెంబర్స్కే ఉంది. 100 మెంబర్స్కి వచ్చి స్టాప్ అయిపోతుంది. కాబట్టి ఇంకా చాలా మంది మాస్టర్స్ వచ్చి రిటర్న్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ విషయం మనం తెలియపరచాలి మేడం. మీరు తెలియపరచలేదు, చాలా మంది వెయిట్ చేసి వెళ్ళారు. ఓకే, పర్వాలేదు, అభివృద్ధి జరుగుతుంది. నెక్స్ట్ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందరో మహానుభావులు జూమ్ సెషన్ లో ఉన్న అందరికి కూడా ఆత్మ ప్రణామాలు సార్. నిన్న క్లాస్ విన్నాను సార్ మీది. ఈ రోజు కూడా కొన్ని అనుభవాలు విన్నాను. నాలో చాలా జాగృతమే ఇన్స్పిరేషన్ బాగా కలిగింది. మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, నిన్న నేను గమనించింది నా అనుభవాన్ని ఒక నిమిషంలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ధ్యానంలో చాలా మంది వాళ్ళ శరీరాలు ఊగుతూ వంగిపోతూ కనిపిస్తున్నాయి. నాకు కూడా మొట్టమొదట ఆ రకంగా జరిగేది. తర్వాత నేను నాలో ప్రశ్న వేసుకున్నాను, ఎందుకు నాకు శరీరం అలా ఊగిపోతుంది, ఎందుకు అలా నాకు జరుగుతుంది, నేను ఏం తెలుసుకోవాలి, ఏం తెలియాలంటే నా లోపల నుంచి ఒక అంతర్వాణి ఏమొచ్చిందంటే, నాయన నీ పైన విశ్వశక్తి ఎక్కువగా వస్తుంది. మన మీద ఒక గ్లాస్ నీళ్లు పోస్తే మనం భరిస్తాం, ఒక బిందె పోస్తే భరిస్తాం. అదే ఒక డ్రమ్ము పోస్తే భరించలేం కదా, బాడీ షేక్ అవుతుంది కదా. కాబట్టి నీ లోపల ఉండే ఓ పూర్ణాత్మను ప్రార్థించుకో,
ఓ పూర్ణాత్మ, ప్రకృతి నుంచి కానీ విశ్వం నుంచి కానీ నాకు ఏదైతే శక్తి వస్తుందో ఆ శక్తినంతా తీసుకునేటటువంటి కెపాసిటీ నాలో ఉంది. కాబట్టి ఆ శక్తిని ఉపయోగించి విశ్వంలో ఉండే జ్ఞానాన్ని తీసుకొని పంచుకోవడానికి, నాకు ఉపయోగపడడానికి నా బాడీ ఎటువంటి కదలికలు లేకుండా వచ్చేటటువంటి శక్తి అంతా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక్కసారి అనుకుంటే ధ్యానంలో వాళ్ళకు బాడీ షేక్ కాకుండా ఆ శక్తి అంతా మనకు వచ్చేసి మన లోపల జాగృతమై మనం తెలుసుకోవాల్సిన సత్యం కానీ చెప్పవలసిన సత్యం కానీ చెప్పవచ్చండి. ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇది చెప్పడానికి హ్యాండ్ రైజ్ చేశాను. థ్యాంక్ యూ అండి. అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ స్వామి. నమస్తే. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా ఏదైనా మాస్టర్ తో సార్తో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ఎటువంటి సందేహాలున్నా కూడా అడగచ్చు. లేకపోతే ఏదైనా ఈరోజు ధ్యానం చేసినప్పుడు ఏదైనా వచ్చిన అనుభవాలు కానీ ఏదైనా కూడా పంచుకోవచ్చు మాస్టర్స్. సత్యదేవి మేడం, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ప్రణామాలు మేడం. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ స్వర్ణమాలమ్మకు శతకోటి ఆత్మ ప్రణామాలు. గురువు గారు గురువైన సదానంద యోగేశ్వర్ గారు శతకోటి ఆత్మ ప్రణామాలు. వస్తే కుటుంబ వస్తే కుటుంబ వ్యవస్థాపన మునిబాబు గారికి, సుగుణా మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. వస్తే కుటుంబ ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. గురువు గారు ఈరోజు నాకు ధ్యానంలోని ఆజ్ఞా చక్రం చుట్టూ ఇలాగా ఒక రీల్ లాగా తిరుగుతా ఉంది. నాకు ఆజ్ఞా చక్రం నుంచి ఒక రీల్ ఇలా తిరుగుతా ఉంది గురుగారు. ఆత్మ ప్రణామాలు మేడం. అద్భుతం. థర్డ్ ఐ విజన్ స్టార్ట్ అయింది. శ్రద్ధగా చాలా గమనించుకోండి. అద్భుతంగా అనిపించింది గురుగారు. అది ఇప్పుడు నిలబడింది నాకు రెండోసారి కూర్చుంటే. అవును, ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను స్టార్ట్ అవుతుంది అని కూడా నేను చెప్పాను. అది ఇప్పుడు అవును. ప్రాబ్లం అవుతుంది, డెవలప్ అవుతుంది. అవును గురు, చాలా అద్భుతంగా ఉంది మేడం. గురువు గారు నేను ఫస్ట్ ఒక 5 నెలలు అవుతుంది నేను జూమ్ లోకి వచ్చి. నేను ఫస్ట్ గురువు గారు 2 సార్లు ఇక్కడికి ఏలూరు వచ్చినప్పుడు చూశాను. ఆయన్ని మామూలుగా ఒక మాస్టర్ కింద చూశాను కానీ గురువు కింద నేను ఎప్పుడు అనుకోలేదు. పత్రిజీ గారిని చూశాను కానీ నాకు అంత ఆయనతో తెలియదు. అంతా చూశాను అంతవరకే. ఆయన 2-3 సార్లు చూశాను కానీ ఎక్కువగా ఈయన దగ్గరే మేము ధ్యానానికి రావటం. తెనాలి అందరూ వెళ్తున్నప్పుడు మంజులత మేడం గారు తీసుకెళ్లారు అక్కడికి. ఆయన ఫస్ట్ చూసినప్పుడు ఇక్కడ ఏలూరు వచ్చినప్పుడు చూశాను కానీ అంత పట్టించుకోలేదు నేను కూడా. అక్కడ చూసినప్పుడు నాకు ఎనర్జీస్ అంటే నాకు బాడీ అంతా వైబ్రేషన్ వచ్చింది. గురువన్న ఎవరో పాట పాడా అనమాట. గురువన్న ఎవరో ఎరుక పరచే సాయి, గుప్త సత్యమునే గురుతు చేసే సాయి. ఈ బిట్ పాడేసరికి నాకు ఎనర్జీ, ఆయన నా కళ్ళలోకి అలా చూశారు. నాకు బాడీ అంతా పాదాల దగ్గర నుంచి తల వరకు ఎనర్జీ పాస్ అయింది. అప్పుడు ధ్యానంలో కూర్చుంటే అక్కడ మునిబాబు గారు ఫ్లూట్ ఊతుంటే నాకు గురువు గారు పత్రిజీ గారు ఫ్లూట్ ఊతా కనిపించారు ధ్యానంలో. ఆయన పక్కన మళ్ళీ రెండోసారి మళ్ళీ గురువు గారు పత్రిజీ గారు గురువు గారు ఫ్లూట్ ఊతా ఉంటే మునిబాబు గారు నించొని ఆయన పక్కన నించొని ఉన్న ధ్యానంలో కనిపించారు. ఫస్ట్ అనుభవం నాకు ధ్యానంలోని. తర్వాత అర్ధనారీశ్వర్లు కనిపించారు మళ్ళీ ధ్యానంలోని. మళ్ళీ ఒకసారి షిరిడి సాయిబాబా కనిపించి నేనే బాబాని, నేనే మునిబాబాని అని చెప్పారు నాకు. చాలా అద్భుతం మేడం. ఇంతటి గురువుని మాకు
గురువు గారు ప్రసాదించారు మాకు. చాలా ధన్యులు మేము. థ్యాంక్ యూ మేడం. మీకు అందరికి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ కాంటెస్ట్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ ఆత్మ యూ. ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు స్వామి. ఆత్మ ప్రణామాలు మేడం. మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రి మేడం కి, దేవతైన వారి ఇరువురు కుటుంబాలతో ఆత్మపూర్వక ప్రణామాలు. మనందరి గురువు వసుదైక కుటుంబ వ్యవస్థాపక సారికి సుగుణ మేడం, చిరుజీవులైన వారి సంతానానికి ఆత్మపూర్వక ప్రణామాలు. వసుదైక కుటుంబ సభ్యులందరికీ, బ్రహ్మాస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. చాలా అద్భుతంగా వివరించారు. సాధనలో సూక్ష్మాలని ప్రతి ఒక్కరికి మరొకసారి మా అందరికీ కూడా వివరించారు. ఈ ప్రాసెస్ జరగడం ద్వారా మన నాడీ మండల శుద్ధి ఎలా జరుగుతుంది, 2,72,000 నాడులన్నీ ఎలా పరచడం జరుగుతుంది, తర్వాత మన లోపల ఉన్నటువంటి బ్లాక్స్ ని మనం సాధన ద్వారా, ఆ శక్తి ద్వారా, విశ్వమయ ప్రాణశక్తి ద్వారా ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలుగుతాము, మనలో లోపల ఉన్నటువంటి బ్లాక్స్ ని ఎలా వదిలించుకోగలుగుతాము అన్న విషయాన్ని విషయంగా వివరించారు. ఎన్నో ధర్మ సూక్ష్మాలని, సాధన సూక్ష్మాలని కూడా మా అందరికీ మళ్ళొకసారి గుర్తు చేసి, సాధనలో ఉన్నతంగా ఎలా కూర్చుని సాధన చేసుకుంటూ ఉండాలి, గురువు గారు ఏ విషయాన్ని ఏ సందర్భాల్లో ఎలా వివరించారు అంటే, ఎవరి వయసు ఎంతో ఉందో అన్ని నిమిషాలు చేస్తే చాలు అని సాధనలోకి రావడానికి ప్రేరేపించడం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత మన అనారోగ్యాలను పోగొట్టుకోవడానికి ఎంత సాధన చేయాలి, చేసిన తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఎంత సాధన చేయాలి అనే విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో గురువు గారు చెప్పిన విషయాన్ని మళ్ళీ మా అందరికీ ఎరుకపరిచారు. బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే గంటలు చేస్తూనే ఉండాలి అని ఘంటాపదంగా పత్రిజీ గారు చెప్పిన విషయాన్ని మళ్ళీ మా అందరికీ ఒకసారి గుర్తు చేశారు. అలాగే మా అందరి చేత కూడా ప్రతినిత్యం ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము కూడా ఆచరింప చేస్తున్న మీకు వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నీరజ మేడం, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, బ్రహ్మాస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా గురువు గారితో మాట్లాడాలనుకుంటున్నారా అండి? దయచేసి అన్మ్యూట్ చేయండి, లేకపోతే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. అంటే ఇది సార్ ఏమైందంటే, మామూలుగా ఒక మేడం వల్ల అన్నమాట ఈ జూమ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత స్టార్ట్ అవ్వడం సార్ కొన్ని నెలల తర్వాత వేరే ఒక అమ్మాయికి విజన్ వచ్చిందనమాట. ఇట్లాగా దీంట్లో 84 మెంబర్స్ జూమ్ జాయిన్ అట్లుగా పత్రి సార్ మెసేజ్ ఇచ్చి, జూమ్ అనేది చాలా గొప్పగా ఎదుగుతుంది అని చెప్పని మెసేజ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా మాస్టర్స్ కొంచెము అంటే దీని వల్ల ఇంకా గొప్పగా ఎదిగి సార్ ఏమైందంటే, ఇంకా మాస్టర్సే చాలా గొప్ప జ్ఞానం అనేది అందిస్తూ అట్లా జరుగుతుండిందనమాట. ఆ తర్వాత సరిత మేడం ద్వారా ఇట్లాగా పత్రి సార్ చెప్తున్నట్టున్నారు, నాకు మెసేజ్ వస్తుంది, ఇట్లాగా మాస్టర్స్ ని ఇన్వైట్ చేసి మీ జూమ్ లో క్లాసెస్ చెప్పించాలని అని చెప్పని అన్నారు. అని ఇట్లా 84 మెంబర్స్ వస్తారు, అది ఎలా ఏంటి అని అసలు విజన్ ఎప్పుడవుతుంది ఏంటంటే, అంటే జస్ట్ ఒక అనుభవంగా పొందాము, తీసుకున్నాం, కానీ అది ఎప్పుడు ఎలా అవుతుంది అనేది అయితే అసలు ఆలోచనలో కూడా లేదు సార్. కానీ ఈ రోజు ఇందాక కృప ఆంటీ అంటున్నారు కదా, మేడం అంటున్నారు కదా, ఇట్లాగా వచ్చింది పత్రి సార్ మెసేజ్ ఇచ్చినట్టుగా నిన్నటి నుంచి ఫామ్ లోకి వచ్చింది అనమాట. అది ఏదైతే విజన్ లాస్ట్ ఇయర్ వచ్చిందో అది నిన్నటి నుంచి కార్యరూపం దాల్చింది మీ ద్వారా.
అద్భుతం, అద్భుతం. అంటే దేనికైనా కూడా సమయం అనేది ఉంటుంది కదా సార్. అంటే సమయం ఉంటుంది, వేచి చూసి, అంటే ఎప్పుడు అంటే మన కోసం కాదు, విశ్వకార్యంలో భాగస్వాములు అవుతున్నాము అని అంటే విశ్వం తీసుకుంటుంది. ఇంకా అక్కడి నుంచి వేసే తొలి అడుగే మంది, అది వేయిపించేది కూడా మాస్టర్సే. మన తొలి అడుగుతో లక్షలాది అడుగులు వెన్నంటుండి నడిపిస్తారు. చాలా చాలా గొప్పగా వివరించారు సార్ ఈరోజు క్లాసు. చాలా క్లుప్తంగా, వివరంగా, అసలు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి తెలుసుంటుంది. కానీ ఇంకా డీటెయిల్డ్ గా చెప్పారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ వీడియో ఒక్కటి ఫార్వర్డ్ చేస్తే చాలు. ఆల్రెడీ ఒకటి పిఎంసిది ఒకటి వీడియో ఉంది కదా సార్, ఎట్లా చేసుకోవాలి, సూక్ష్మ శరీర యానం ఎలా జరుగుతుందని. దాంతో పాటు మీరు ఈరోజు చెప్పిన క్లాస్ వీడియో పంపిస్తే సరిపోతుంది. ఇంకా మొత్తం ఆల్ ప్యాకేజ్ లాగా అన్నమాట మొత్తం. అవును. చాలా చక్కగా వివరించారు సార్. అద్భుతం మేడం. గురువు గారి రుణం ఏ విధంగా తీర్చడం, ఈ విధంగా తప్ప. దీనికి ఎన్నో జన్మలు పడుతుంది. అవును సార్. గురువు గారి విద్యని ఎక్కడ దారి తప్పకుండా దాన్ని గుప్పెట్లో, పొత్తిళ్ళలో ఒక బిడ్డని తల్లి ఎలా కాపాడుతుందో, ఎప్పుడు ఏ పని చేస్తున్నా ఆ బిడ్డ మీద దృష్టి ఎలా ఉంటుంది, అలా గురువు గారి విద్య మీద పెట్టుకొని అందరికి పంచాల్సిన ధర్మము, బాధ్యత అన్ని మన మీదనే ఉన్నాయి. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. దీంట్లోనే అన్ని ఉన్నాయని నిరూపించాలనే సాధన నేను చేస్తాను. గురువు గారు ఇచ్చిన విద్యలోనే సకలం ప్రాప్తిస్తుందని తెలుసుకోవడానికి ఎవరైతే పిరమిడ్ మాస్టర్లుగా ఎవరైతే వచ్చారో సంసారంలో ఉండి నిర్మాణం పొందడానికి, వాళ్ళందరూ అనేక జన్మల్లో ఎంతో మంది హిమాలయాల్లో, ఎంతో మంది యోగుల దగ్గర ఎంతో సాధనలు చేసిన వాళ్ళే వచ్చారని నాకు తెలుసు. నేను అనుభవం పొందాను, ఆ ఎక్స్పీరియన్స్ పొందాను కాబట్టే నేను గట్టిగా చెప్తున్నాను. సంసారంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళందరూ గ్రేట్ మాస్టర్స్. కానీ సరైన ధ్యానం పట్టుకుంటే అదంతా వాళ్ళకి తోడవుతుంది. అవును సార్. అంటే నిన్నటి నుంచి ఏమైందంటే సార్, మార్నింగ్ నుంచి అసలు ఒక చిన్న అనుభవం పంచుకోవాలనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి అసలు ఫుల్ మాడు దగ్గర, అంటే బ్రహ్మరంధ్రం దగ్గర విపరీతమైన నొప్పి వచ్చేసింది సార్. అసలు ఎలా వర్క్ చేసుకున్నానో తెలియదు. ఇంకా ఇప్పుడు జూమ్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు అసలు ఎంత విపరీతం అయిపోయిందంటే ఏడ్చేస్తున్నాను. మాస్టర్స్ ఇన్వైట్ చేస్తున్నాను, ఎవరైనా నాకు సహాయం చేయండి, నా వల్ల కావట్లేదు. అంటే సార్‌ని ఎట్లా ఇన్వైట్ చేయాలి, జూమ్‌ని ఎలా ఓపెన్ చేసి ఎట్లా చేయాలి, అసలు ఏడుపు, అసలు కన్నీళ్ళు ఆగలేదు అసలు ఈ జూమ్ సెషన్‌కి ముందు. ఇంకా అలా కూర్చున్నాను సార్ ధ్యానంలో. అంటే మీరు అసలు స్టార్ట్ చేశారు, కూర్చునేసాను ధ్యానంలో. నా వల్ల కాలేదు ఇంకా. అలా కూర్చుంటే సార్ ఇంకా అట్లా ప్రకృతితో మాస్టర్స్ అంతా ఇన్వైట్ చేసుకొని కనెక్ట్ అవుతూ ఉన్నాను. అప్పుడు కరెక్ట్‌గా ఒక బ్రహ్మరంధ్రం దగ్గర ఒక జ్యోతిలాగా, ఒక తామర పువ్వు అన్నమాట. అలా ఒక గోల్డెన్ కాంతిలాగా అట్లా వచ్చి, అది కుడి వైపు నుంచి ఎడమ వైపుకి రొటేషన్ లాగా తిరుగుతూ ఉందన్నమాట. కొన్ని రెక్కలు విచ్చుకున్నాయి, కొంత మొగ్గగా ఉందన్నమాట. అలా తిరుగుతూ ఉంది. కరెక్ట్‌గా నుదుటి పాపడి దగ్గర కుంకుమ పెట్టుకుంటారు గదా, అక్కడ మట్టి, ఎర్ర మట్టి ప్రమిదలో ఒత్తేసున్నారు. ఏంటి ఇలా ఒత్తు కనిపిస్తుంది అని లోపల ఎవరో వెలిగించారు. వెలిగించిన తర్వాత ఇప్పుడు బర్త్‌డే క్యాండిల్ పెడతారు గదా సార్, క్యాండిల్స్ ఉంటుంది గదా లోటస్‌ది. అలాగా ప్రతి దానికి అది అంటుకొని అక్కడ దీపం వెలుగులో చుట్టూరు తిరుగుతూ ఉంది. ఇంకొన్ని రెక్కలు విచ్చుకున్నాయన్నమాట. అలా అద్భుతం. అంటే ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఇదేం కాదు అని చెప్పననేసి మాస్టర్స్ వాయిస్‌గా వినిపించి విజన్‌గా కనిపించింది సార్. అందుకే ఈరోజు అసలు జూమ్ మీకు చెప్పి ఇన్వైట్ చేయగానే కూర్చుండిపోయాను. నా వల్ల అస్సలు కాలేదు సార్ అసలు. మాస్టర్సే నడిపిస్తున్నారనేసి జరిగింది. కానీ ఈరోజు నాకైతే అసలు విపరీతంగా నొప్పొచ్చేసింది ఈరోజు. కంగ్రాచులేషన్ మేడం. మీ బ్రహ్మరంధ్రం ఓపెన్. దానికి సింబల్ థాంక్స్ ఏంటంటే సార్. తల మీద ఆ రంధ్రం దగ్గర, అంటే ఆ సెంటర్ లో మనం తాకినా గానీ మంట వస్తుంది, పెయిన్ వస్తుంది, అంత సెన్సిటివ్ అయిపోతుంది. ఇది చాలా మందికి తెలియక ఏమేమో అనుకుంటా, కానీ ఆ సింటమ్స్ అనేటివి వస్తాయి. అలా వచ్చినప్పుడే వాళ్ళకి జరగాల్సింది పర్ఫెక్ట్ గా జరుగుతుందని అంటారు. ఎంత అద్భుతాలు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు నేను 100లో 10% చెప్పాను. 90% చెప్పాలంటే కంటిన్యూగా ఒక నెల చెప్పాలి. అంత ఉంది దీంట్లో. ఎవరు ఎన్నొచ్చి అడుగుతున్నా ఈ సాధనలో నుంచే సమాధానాలు ఉంటాయి, ఈ అనుభవాల నుంచి సమాధానాలు ఉంటాయి. అవి మీరు వసుదైక కుటుంబం జూమ్ సెషన్ లో, టెలిగ్రామ్ యాప్ లో కన్నా మీరు వీడియోస్ చూస్తే
2.5 సంవత్సరం పై నుంచి జూమ్ సెషన్ వీడియోస్ ఉన్నాయి. దాన్ని మీరు షేర్ చేస్తే కనుక బోలెడన్ని ఎక్స్పీరియన్సెస్, ఈ ఈ యొక్క ప్రాసెస్ల గురించి అనేక మంది జీవితాలు ఎలా మారాయి అన్నది అన్నీ ఉన్నాయి దాంట్లో. జూమ్ సెషన్ స్టోర్ అయ్యింది. మెడిటేషన్ 2 అవర్స్ బిట్ ఉంటుంది. 2 అవర్స్ మెడిటేషన్ యొక్క ఎక్స్పీరియన్సెస్, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇవన్నీ బిట్లు ఉంటాయి. మీరు కొన్ని ఫ్రీగా ఉంటే స్టడీ చేయండి. మీరు దాన్ని ఎలా ఫార్వర్డ్ చేయాలో, ఎలా దీని నుంచి వేరొకరికి అవసరమైన వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలో అది మీ మీ యొక్క ఇష్టం. ఖచ్చితంగా Ready? సార్, ఖచ్చితంగా డీటెయిల్స్ కనుక్కొని ఫార్వర్డ్ చేస్తాను సార్. మీరు ఒక్క క్లాస్ కి ఇంత అద్భుతంగా రెస్పాండ్ అయ్యారంటే 2.5 సంవత్సరం పై నుంచి వీడియోస్ స్టోర్ అయ్యింది. ఆ వీడియోస్ పెట్టుకొని చూసిన వాళ్ళు, బెడ్ రీడన్ లో ఉన్న వాళ్ళు లేచి నడిచి నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు శ్రీకాళహస్తి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఆ టెలిగ్రామ్ యాప్ చూసి డెవలప్ అయ్యి వచ్చిన వాళ్ళు. అద్భుతం. అంటే పత్రి సార్ అంటారు కదా సార్, అంటే ధ్యానం చేయగా చేయగా మానవుడు మాధవుడు అవుతాడు. ఆ మాధవుడు లోపల ఉండే వాళ్ళు మేల్కొంటాడు. ఆ మాధవుడు మేల్కొన్న తర్వాత ఆ శక్తిని బాగా పుంజుకొని ఆ మాధవుడు కాస్త పరిపూర్ణత్వాన్ని పొంది ఒక శక్తి క్షేత్రంలాగా తయారైపోతారు అని అలా అవుతున్నారు సార్. అంతే, ఒక అందులో పిరమిడ్ అనేది ఎట్లా ఎంత శక్తి క్షేత్రంగా ఉందో అంతే శక్తి క్షేత్రంగా తయారయ్యి చుట్టుపక్కల వాళ్ళకంతా కూడా ఎనర్జీస్ అంతా స్ప్రెడ్ అయ్యి ఒక యాంటీనా లాగా అన్నమాట, ఒక సెల్ ఫోన్ టవర్ లాగా రేడియేషన్ అనేది చుట్టూ స్ప్రెడ్ అయ్యి హీలింగ్ జరగాల్సింది, ప్రాసెస్ జరగాల్సింది అంతా జరుగుతూ ఉంది సార్. అలా తయారైన వాళ్ళు మిగతా వాళ్ళందరినీ తయారు చేయడానికి పూనుకోవాలి మేడం. అవును సార్. అదే జరుగుతుంది వసుదైపోతుంది, ఇంక వేరే ఏంది. ఓకే మేడం, మరి నాకు సెలవు మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క సమయాన్ని మాకు 9 నుంచి అంటే 2 గంటలు అయిపోయింది ఆల్రెడీ. ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టేసినట్టున్నాం. కానీ అంటే ఎంతో గొప్ప జ్ఞానాన్ని మాకు అందిస్తూ, అంటే టైం అనేది ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి రాత్రి పగలు 2 ఒకటే అంటారు సార్. కానీ ఇంత గొప్పగా మాకు ధ్యానాన్ని అందిస్తూ, ధ్యానం చేపిస్తూ, ఆ ఎనర్జీస్ మీ వాక్ ద్వారా ఏ ప్రాసెస్ అయితే జరగాలో అదంతా కూడా జరిపిస్తూ, అంటే ఎవరి అవసరం ఎక్కడుందో అలాగా విశ్వం పంపించిందనమాట మిమ్మల్ని ఇక్కడికి మా జూమ్ లోకి పంపించి అందరికి ఏం జరగాలో ఏంటో అక్కడ అందించేసేసి ఆ కార్యం అనేది మీ ద్వారా జరిపిస్తూ ఉన్నారు సార్. చాలా చాలా కృతజ్ఞతలు సార్, మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు. మరొక్కసారి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్ మీకు. జూమ్ లోకి థ్యాంక్ యూ. విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఈ యొక్క వీడియోని బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్లో వీక్షించే ప్రతి ఒక్క ప్రేక్షక దేవుడికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్ కి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, కెమెరా ముందున్న మాస్టర్స్ అందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ ఆత్మ ప్రకటన. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.